హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆ రెండు ప్రోమోలు చూసినప్పుడే మ్యాటర్ అర్థమైపోయింది నాకు. అందుకని రెండు ప్రోమోకి అసలు నేను రియాక్ట్ కూడా అవ్వాలి. సో ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోతుంది. కొంచెం బాగుంటుంది, కొంచెం బాగోదు. 50-50 ఎపిసోడ్ అని చెప్పి నాగార్జున గారు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఆయనలో ఫైర్ ఉంది, ఆయన వాడుకోవట్లేదు ఆ టీము, లేదంటే ఆయన చూడట్లేదేమో అనిపిస్తుంది. ఈ విషయం ఇద్దరు ముగ్గురితో కూడా మామూలు మాట్లాడుతాను అనమాట. చూడట్లా సార్, మీరు గమనిస్తే అనేసి జోకులు సెటైర్లు కూడా అన్ని ఫ్రైడే ఎపిసోడ్ మీద ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే ఆ ఫ్రైడే కంటెంట్, ఆ స్టేజ్ మీద చూసిన 15 నిమిషాలు ఆ కంటెంట్ మీదే ఎక్కువ తిప్పుతూ ఉంటారు. మిగతా చోట్ల నుంచి అక్కడి నుంచి పాయింట్స్ తీసుకురావట్లేదు ఆయన. లాస్ట్ సీజన్లో పాయింట్స్ తీసుకొచ్చేవాళ్ళు మధ్యలో నుంచి, నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు అని చెప్పి. చూడట్లేదు కాబట్టి ఇంకా ఇదిగా ఉంది. సో చూసి చేస్తే ఇంకా బాగా చేయగలరేమో అని నా నమ్మకం. సో నాకైతే మాత్రం ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమోలో ఉన్నంత ఫైర్ లేదు. నేను అది చూసి ఫైర్ అని చెప్పి ఫుల్ ఎక్సైట్ అయ్యా. సెకండ్ ప్రోమోలో నీరు గారిపోయా, ఎపిసోడ్ చూసాక నీరే గారిపోయా. సో నాలాగే మీకు ఎంతమంది కనిపించింది ఎపిసోడ్ చూస్తే అలా, అంటే సేమ్ ఒపీనియన్ కలిగితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ప్రేరణ, నిఖిల్, యష్మి, గౌతమ్ వీళ్ళ నలుగురు అదృష్టవంతులు. వీళ్ళ నలుగురిలో కల్లా పెద్ద అదృష్టవంతురాలు ప్రేరణ. ఎందుకు బ్రో ఆయన వాళ్ళని తిడితే నాలుగు రకాల మాటలు చెప్పి తిడితే నువ్వు అదృష్టవంతులు అంటే తిట్టడమే వాళ్ళకి కావాలి. వాళ్ళకి కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చారనమాట. ప్రేరణ అందరికన్నా అదృష్టవంతులు అంటే చాలా, అంటే ఇంతకన్నా ఎవరు చెప్పలేరు. ప్రేరణకి ఆవిడకున్న మైనస్లన్నీ అడ్రస్ చేస్తారు. ఆవిడ కనుక ఇందులో కనుక ఇంప్రూవ్మెంట్ రాలేకపోతే ఇంకేం చేయలేం. సో ఇంతకన్నా అయితే మాత్రం చెప్పలేరు. సేమ్ ఫర్ యష్మికి అయితే ఇంకా కొట్టి చెప్పినట్టు ఉంది. ఆడియన్స్ చేత మాటలు ఇచ్చారు కదా ఆయన. ఈ వాస్ లైక్ టూ ఫ్రాంక్. అంత ఫ్రాంక్గా ఆయన చెప్పాడు. ఆవిడకి అప్పటికే దెమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటుంది, ఇంకా వచ్చింటుంది. నిఖిల్కి, గౌతమ్కి కూడా ఇచ్చారు. వీళ్ళ తర్వాత నబీల్ అండ్ తేజని అప్రిషియేట్ చేశారు. నబీల్కి వార్నింగ్ ఇచ్చారు, గివప్పే అది గివప్ కిందకి వస్తుంది, సో చూసుకో అన్నట్టు చెప్పారనమాట. అది 90% రీచ్ అయ్యవు, ఇంకా 10% మిగిలిపోయింది అన్నట్టు చెప్పారు. సో తేజాన్ని పొగిడేశారంటే ఆకాశానికి ఎత్తేసారని. నేను అంత ఉండదు అనుకున్నా. మామూలుగా బాగా చేసావు అంటారు, అంతే అనుకున్నా. బాగా ఆడామన్నారు, అంతే అయిపోయింది. సో టాస్క్ కూడా ఏదైనా గెలిస్తే ఇంకా బాగా పొగిడేవాళ్ళు. పోకుండా వాళ్ళు ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అంతే పొగుడతారు. అది కరెక్టే. అంత మించి లెవెల్ ఆఫ్ డోస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. బస్తాల టాస్క్ కన్నా ఇక్కడ పొగిడారు ఎక్కువ. దురదృష్టవంతులు ఉన్నారు. ఎవరో తెలుసా? ఇద్దరు దురదృష్టవంతులు. ఒకళ్ళు హరితేజ్ గారు, రెండు అవినాష్. వీళ్ళ మిస్టేక్స్ ఉంటున్నాయి గేమ్లో, లేదంటే వీళ్ళని క్వశ్చన్ చేయాల్సిన టాపిక్స్ ఉంటున్నాయి గేమ్లో, వీళ్ళ వీడియోస్ వేయాల్సిన సీన్స్ ఉంటున్నాయి గేమ్లో. పాపం వాళ్ళకి ఏం చూపించకుండా జస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేసి వదిలేస్తున్నారు. అది వాళ్ళకి దెబ్బ. హరితేజ్ గారికి చాలా ఫ్లిప్స్ ఉన్నాయి. ఆవిడని క్వశ్చన్ చేయాలి, ఆవిడని అడగాలి. అట్లీస్ట్ అంటే నేను అనుకుంటున్నా, ఒకవేళ ఈ ఫ్లిప్స్ కదా ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకు తెలిసిద్ది, ఓకే ఈ ఉద్దేశంతో చేశారని. అవినాష్ ఫ్లిప్స్ ఉన్నాయి, అవి అడ్రస్ చేయలేదు. ఫస్ట్ నబీల్ అడిగినప్పుడు ఒప్పుకున్నాడు, నిఖిల్ని తీసేయడానికి ఒప్పుకున్నాడు, అప్పుడేం మాట్లాడలేదు. దాంతో ఆ గేమ్లో మరి నబీల్కి ఇచ్చేస్తాను, మళ్ళీ నబీల్ని ఎందుకు ఖాళీ చేసావు, ఆ బీన్ బ్యాగ్స్ నుంచి అవి ఎందుకు తీసావు అడగాలి. అది దాని తర్వాత మొత్తం నువ్వు సగం కొద్దిగా ఖాళీ చేసిన తర్వాత నీళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు నువ్వు మళ్ళీ నబీల్ వద్దులే నువ్వు ఆడుకో అని చెప్పి వెళ్ళే ముందు అన్నావు అని చెప్పి అడిగి ఆయన నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఆయనకి మంచిది కదా. ఆయనకి ఏ థాట్లో ఉందో లేదంటే ఆయన కూడా అర్థమైంది. ఓకే ఒకవేళ ఆయన కనుక కావాలని ఇలా వాంటెడ్ చేస్తే ఓకే ఇది ఇలా కనిపిస్తుందేమో, ఇంక నుంచి ఇలా కనిపించకూడదని ఆట మార్చుకుంటారు కదా. సేమ్ ఫర్ హరితేజ. వాళ్ళకి ఎందుకు అన్యాయం చేశారేమో అనిపించింది నాకు. వాళ్ళకు కూడా కొంచెం ఇన్పుట్స్ ఇస్తే బాగుండేది. హరితేజ్ గారి నామినేషన్ జస్ట్ అలా పొగిడేసి వదిలేశారు. వాళ్ళని చేసిన మిస్టేక్స్ని కూడా అడిగి 2-3, లేదంటే రేపు దాంట్లోనే సరే, ఐ హోప్ సండే ఎపిసోడ్లో సరే కొన్ని అడిగితే బాగుంటుంది. అంతాక్షరియో లేదంటే ఆ డంషలాట్స్ ఏదో పక్కన తీసేసి ఇదంతా పెట్టి వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళ గేమ్ మారుతుంది కదా. గేమ్ అంటే ఎంత టఫ్ కంటెండర్స్ ఉంటే మనకి టాప్ 5కి అంత పోటీ ఉంటుంది. తగ్గిపోతున్నారు, టాప్ 5 పోటీ తగ్గిపోతుంది. 3-4 మాత్రమే కనిపిస్తున్నారు. 3-4 మ్యాక్స్. మిగతా అసలు ఎంత 7-8 మంది పోటీ పడుతూ ఉండాలి 5 అంటే. అసలు ఏం లేదు. ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. వీళ్ళ పాయింట్స్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళ పాయింట్స్ని లైట్గా టచ్ చేసి వదిలేశారు. బట్ ఇచ్చినంత వరకు ఇచ్చిన వాళ్ళకి గట్టిగా ఇన్పుట్స్ ఇచ్చారు. గౌతమ్ ఏమన్నాడు, నాకేం అర్థమైంది, ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. సో నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళందరి గురించి ఆయన ఏం చెప్పారు, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు, ఎక్కడ మనకి కనిపడని ఇన్పుట్స్ ఇచ్చారు, కనిపించే ఇన్పుట్స్ ఇచ్చారు, క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి చూడండి. ఆయన ఎవరో పిఠాపురం నుంచి ఇచ్చారంట. ఈజ్ లైక్ పటాపట్ చెప్తానే ఉన్నారు మా పిఠాపురం. సో పృథ్వీ ఆయనకి బాగా నచ్చుతాడంట. ఎందుకంటే నెగ్గినా గెలిచినా ఓడిపోయినా అంతే కామ్నెస్ మెయింటైన్ చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అంతే సింపుల్. అంతకుమించి ఇంకా ఆరుగా అలా ఏముండో వెళ్ళిపోతాడు అన్నట్టు. నెక్స్ట్ యష్మి ఏంటంటే ఎక్కువ ఫ్లిప్ అవుతూ ఉంటారు, ఇక్కడొక మాట అక్కడొక మాట అని. ఆయన ఏదైతే చెప్పాడో ఈ ఎపిసోడ్లో అది ప్రూవ్ అయిపోయింది. యష్మి ఫ్యాన్స్ అన్న మీరు అర్థం చేసుకోవాలి, ఎలా ప్రూవ్ అయింది ఏంటన్నది చెప్తాను, అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. తన ఇంటెన్షన్స్ ఎలాగున్నా సరే ఆయన ఆడియన్స్ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకని ఇంటెన్షన్స్ బిగ్ బాస్ షో ఏంటి మన మనసులో అనుకుంటే సరిపోదు.
బిగ్ బాస్ షో ఇప్పుడు చాలామంది కెమెరాస్తో మాట్లాడుతూ అన్నీ చెప్తూ ఉంటారు, ఎందుకంటే చెప్పాలి. మన మనసులో కొన్ని ఆలోచనలు దాచుకుని మనం ఏదో చేస్తామంటే ఆడియన్స్కి ఫ్లిప్లాగే ఉంటాయి. సో చెప్పాలి, అందుకని హోస్ట్ అడగాలి. ఇప్పుడు నేను సేమ్ ఫర్ హరితేజ్ గారు కూడా అంతే, అడుగుతా ఉంటే ఆవిడ మాటలు బయటకు వస్తూ ఉంటే అప్పుడు మనకు అర్థమైంది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బట్టి. ఇప్పుడు నేను ఒక సంచాలక డిసిషన్ రాంగ్ అనుకుంటాను, దాని తర్వాత అంటే వాళ్ళు చూపించినంత వరకు, దాని తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఓకే కరెక్టే, எனக்கு ఈ విషయంలో ఇలా క్లారిటీ ఉంది అని చెప్పి మనకు తెలిసిద్ది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు తెలియదు కదా, అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలా కంటెస్టెన్స్ ఇస్తే మనం కన్విన్స్ అవుతాం కదా. ఆదిత్య ఓం గారు తన నామినేషన్ ప్రాసెస్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా కూడా ఆయన ఎందుకు అలా చేస్తానన్నది అర్థం కాల. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైంది, ఓకే ఎందుకు చెడే చెప్పాలా, నామినేషన్లో మంచి చెప్పకూడదా అని చెప్పి ఆయన అలా చేస్తారు అని చెప్పి. సో అది ఇంపార్టెంట్. సో ఆయన యష్మిని అయితే ఫ్లిప్ అవుతూ ఉంటారు. ఆవిడ ఏదైనా క్వశ్చన్ అడిగి ఆవిడ సైడ్ ఆన్సర్ లేకపోయినా తప్పున్నా సరే వెంటనే ఇంకా ఎయిట్ చేసి టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారండి నాగార్జున గారు. ఓకే గుర్తుంచుకుంటా ఏంటి సార్, అవును నేను అబ్జర్వ్ చేశాను, లేదా కాదు ఇలా కాదు అలాగా గుర్తుంచుకునేది ఏంటి నాకు అర్థం కాల. ఆయనలో తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచోబెట్టచ్చు కదా అనిపించింది. సారీ. సో నెక్స్ట్ శుక్రవారం ఎపిసోడ్ చూపించారనమాట, విష్ణుప్రియ పృథ్వీ ఆ పాయికానాలు ఏంటో ఏందో అసలు నాకు. సో ఇదంతా కామెడీ చేసుకున్నారనమాట కాసేపు. ఆయన పాట పాడుతూ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ కూడా పాట వినిపించావు కదా, దాని తర్వాత బ్రేకప్ అయి ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ, అవినాష్, అక్కడ తేష్టి తేజ వీళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ లవ్ స్టోరీ కోసం, వాళ్ళ 7 years లవ్ స్టోరీ 21 yearsకే కమిట్మెంట్ తీసుకుంది, మ్యారేజ్ కమిట్మెంట్. దాని తర్వాత డేటింగ్ చేశారు. సో డేటింగ్ అంటే ఏంటి, డేటింగ్ అంటే ఒకళ్ళేమో కిసులు ఇచ్చుకోవాలంటే మాకు తెలియదు, ఒకళ్ళేమో డేటింగ్ అంటే క్యాలెండర్లో డేట్స్ చేసుకోవడం. ఇంతకీ డేటింగ్ అంటే ఏంటి, ఏమో డేటింగ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళ టర్మ్స్ అవన్నీ మనకెందుకు. సో ఆవిడ 28 ఆయన 27 అని చెప్పి మాట్లాడుకున్నారు. దాని తర్వాత వీళ్ళు పడుకున్నారు అనమాట, యష్మి, నిఖిల్, నబీల్ వీళ్ళందరూ పడుకున్నారు. సో అవినాష్ మెగా చీఫ్గా వచ్చి అందరికి పనిష్మెంట్లు ఇచ్చాడు. మ్యాటర్ ఏంటంటే మన బస్తాల బెండు ముక్కల టాస్క్ జరిగింది కదా, ధర్మకోల్స్ టాస్క్. ఆ టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళందరూ ఫుల్ స్లీప్ వేస్తారు. అప్పుడు ఎవరో బయటించుకోలేదు, ఏమీ జరగలేదు. ఆ రోజు కూడా ఖాళీగా ఉన్నారు. ఈరోజు ఫ్రైడే ఖాళీనే అయినా సరే కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. చేసి వాళ్ళ చేత వాళ్ళల్లో ఉన్న కళల్ని, నవరసాలని నేను బయటకు తీసి పిండి పులిగారు చేసాడు అనమాట. వాటితో నబీల్ బాగా చేశాడు, నిఖిల్ ట్రై చేసాడు అవ్వలేదు, యష్మి చేత ఏమో అన్ని కెమెరా అంటే ట్రై చేసి అవ్వలేదంటే పక్కన పృథ్వీ కోఆపరేట్ చేయాలి, అందరు కలిపిచ్చారనమాట. అది ఎలా అంటే సీతమ్మకి సినిమాల చెట్లు పెద్దడు చిన్నడు లాగా అలా ఏదో ట్రై చేసినట్టున్నారు. అదేం సరే పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఓకే యష్మికేమో అన్ని కెమెరాలకి వెళ్ళి సారీ చెప్పి రమ్మన్నారు, చెప్పించారు. ఇంకా నేను యష్మికి నవరసాలు చేయమని చెప్పలేదు. నెక్స్ట్ నాగార్జున గారు ఘటోత్కచలో కైకాల సత్యనారాయణ గదేసుకుని రెడీ అయ్యారనమాట. సో సీరియస్ మోడ్ అని అందరూ వెళ్ళి సార్ హాయ్ సార్ అనగానే ఆయన సీరియస్గా ఉంటే ఓకే మనం కొంచెం ఎంత ఏం లేదు అంటారేమో అని చెప్పి అలా ఎదురు చూస్తున్నారు. కూర్చోండి అని చెప్పి కూర్చోండి అనలేదు అనుకుంటా. ఆయన పుడింగి ప్రేరణ అని చెప్పి స్టార్ట్ చేశారు, పుడింగి వర్డ్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఏంటంటే చాలామంది పుడింగ్ అంటే భూత అంటే ఇట్స్ నాట్ అబౌట్ దాని లిటరల్ మీనింగ్ ఏంటి అని కాదు. ఆయన కూడా సర్కాజం నువ్వు సాఫ్ట్ అయ్యి కాదు. నేను అనేది ఏంటంటే ఇంటెన్షన్ ఏంటి, నువ్వు దాన్ని నన్ను ఎక్కిరించడానికి వాడావా, నన్ను డిస్రెస్పెక్ట్ చేయడానికి వాడావా, నన్ను పొగట్టడానికి వాడావా, నీ ఇంటెన్షన్ ఏంటి అన్న దాని మీద ఉంటుంది. ఒకసారి పొగిడేటప్పుడు కొన్ని బూతులు కూడా మాట్లాడతాను, నువ్వు అని కొన్ని బూతులు వస్తాయి. బూత్కి ఇక్కడికి మ్యాటర్ కాదు. ఆ బూత్ నన్ను పొగిడినప్పుడు ఆ బూత్ వాడినా కూడా అది నేను తీసుకోగలను, ఎందుకంటే నువ్వు పొగట్టడానికి వాడేవు అది. సో అలా అనమాట. నువ్వు తిట్టేటప్పుడు మంచి పదం వేసినా కూడా అదేంటంటే అది బూత్లాగే ఉంటుంది. ఈ అక్క అంటామో పుడింగ్ అంటామో ఏదైనా, అది సర్కాజం అయినా అనండి, డిస్రెస్పెక్ట్ అయినా అనండి, ఎదుటి వాళ్ళకి ఏదైనా సరే అన్నిటి గురించి మాట్లాడతాను ఒకదాని. ఏ విషయంలో పుడింగ్ నువ్వు అని చెప్పి మాట్లాడారనమాట. ఏంటి టాస్క్లు బాగా ఆడేస్తా పుడింగ్ అనుకుంటున్నావా, మైక్రో మేనేజ్మెంట్ చేసేస్తా పుడింగ్ అనుకుంటున్నావా, ఏ విషయంలో పుడింగ్ అని చెప్పి అందరికీ చెప్తా ఉంటావు మైండ్ యువర్ లాంగ్వేజ్ అని. ఆర్ యూ మైండింగ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పనమాట. అంటే ప్రేరణ లేదు సార్ ఈ వారం చేయలేదు అన్నది చెప్పింది. మీరు ఏ వారం చేయట్లేదండి, చాలా వారాల నుంచి చాలా రోజులు జరుగుతుంది, ఈ వారం ఎక్కువైంది, నీటికి కనిపించింది. అది రాంగ్ వర్డ్, నాకు డిస్రెస్పెక్ట్ అని తెలియదు సార్, ఆ వర్డ్ కోసం ఆవిడ పట్టుకుందనమాట. సో అందుకోసం చెప్పి అంటే తనేమో నా వల్లే నేను నామినేషన్ అయ్యాను, తన వల్లే నామినేషన్ అయ్యాను బట్టి నువ్వేనా పుడింగా, నువ్వేనా తోప అన్న రీతిలో వాడాను అన్నట్టు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందనమాట. నెక్స్ట్ టైం ఆయన సో నువ్వు ఒకవేళ అది రాంగ్ అనుకోలేదు అనుకో, దాని తర్వాత ఎందుకు కవర్ చేశాను అదే అన్న, పుడి పొడ అనుకుంటా కవరింగ్ ఎందుకు అనే. సో అన్నో అయిపోయింది కదా, మళ్ళీ కవరింగ్ ఒకవేళ రాంగ్ అన్నప్పుడు ఎందుకు కవరింగ్ అని చెప్పి. నెక్స్ట్ ఆయన ఏమన్నారంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ టోన్, నువ్వు ఏ టోన్లో మాట్లాడేవు అది, ఆ టోన్ కరెక్ట్ టోనేనా అని చెప్పనమాట. ఏరా అనేది టోన్ ఒకలా ఉంటుంది, అంటే ఒకసారి ప్రేమగా ఉంటుంది, ఒకసారి ఏమో రా అనేది ప్రేమగా ఉంటుంది, ఒకసారి ఏమో డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అని చెప్పి దాని గురించి చెప్పారనమాట. నైని మాట్లాడింది. దాని తర్వాత బాగానే మాట్లాడు సార్ మాట్లాడేటప్పుడు, కాకపోతే ఏంటంటే
కొన్నిసార్లు ఇట్లా ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఆ టాస్క్ నామినేషన్లో నేను చేశానని చెప్పాను, అది జైల్లోకి వెళ్ళిన తర్వాత అది చెప్పారనమాట. నువ్వు చేయలేదు అంటే నువ్వు ఒక్కదానివే చేయలేదు, అందులో వేరే వాళ్ళ దానికి ఉందంటే ఏదో ఒకటి నేను చేశాను కదా అంటే నువ్వేనా పుడింగివా అని చెప్పింది. నేను అలా అనొద్దన్నాను, అయినా సరే అనింది. ఈవెన్ అదే కాదు, ఇంతకుముందు ఆ హ్యాడ్ టాస్క్లో కూడా పో అని చెప్పింది. సో నాకు డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది అని చెప్పి ఆయన, నువ్వు అది డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయ్యావంటే అవును సార్ అది డిస్రెస్పెక్ట్గానే ఫీల్ అయ్యానని చెప్పాను. ఆ రోజు కూడా అలాగే మాట్లాడిందని చెప్తే దాని తర్వాత గౌతమ్ అడిగారు అనమాట, ఏంటి నీకు ఎలా అనిపించింది అంటే లేదు సార్ అది డిస్రెస్పెక్ట్ఫుల్గానే అనిపించింది. సో నేను కూడా చెప్పాను ప్రేరణకి, అంటే దాని అంటే చెప్పినా కూడా ఎందుకు సారీ చెప్పలేదని చెప్పి. సో ఒకళ్ళు చెప్పారు కదా, చెప్పినా కూడా వెళ్ళి ఒక మాట నీ సారీ చెప్పకపోయినా సరే అట్లీస్ట్ మాట్లాడాల్సింది, నేను డిస్రెస్పెక్ట్ చేయాలనుకోలేదు అని చెప్పి. ఎనీవే వీకెండ్కి ఒక టాపిక్ మిగిలింది వాళ్ళకి. సో వీడియో ప్లే చేశారు ఆయన, 2 వీడియోలు కలిపి ప్లే చేశారు. ఒకటి 9 అన్నది, 2 వాటర్ టాస్క్లో నిఖిల్ అన్నది. ఎప్పటికైనా నా కింద కామెంట్ చేసిన వాళ్ళందరూ నన్ను అట్లీస్ట్ అర్థం చేసుకోండి అయ్యా, నేను చెప్పాను అది ఎఫ్ వర్డ్ యూజ్ చేశారని చెప్పి తెలుస్తుంది. అది ఆ కష్టాలు మీకు ఏం చేసేది. ఎఫ్ వర్డ్ మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడికి అది పద్దాకా వస్తూనే ఉంటుంది. వాడు ఎంఎస్ చేసి వచ్చాడు అనమాట అక్కడ వేరే కంట్రీలో, యూకేలో చేసి వచ్చిన దగ్గర వాడి నోట్లో నుంచి వాడ్దా ఎఫ్ అని వస్తానే ఉండేది. అది మారడానికి టైం పట్టింది. సో కొంతమందికి అది వస్తూ ఉంటుంది, అది తెలుస్తుంది అక్కడ వచ్చిందని. నువ్వు విన్నావా, నువ్వు చూసావా, మాకు కనబడింది, నీకు కనబడిందా అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. నువ్వు వింటే నువ్వు చెప్పు ఆ వర్డ్ ఏంటి అది అని చెప్పి. నేను చెప్తాను ఎఫ్ వర్డ్ అని చెప్పి చెప్తానే ఉన్నాను. నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటమ్మా దీనికని చెప్పి 2 వీడియోస్. ఫస్ట్ వీడియోలో నేను సాఫ్ట్గానే అన్నాను కదా సార్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ఎంత టోన్తో అరుస్తున్నావు ఏంటి అని కాదు, సాఫ్టా కూల్ అని కాదు, పక్కన వాళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్ ఫీల్ అయ్యారా లేదా, నీ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళని అమర్యాద చేయటమే. సో నువ్వు ఇంటెన్షన్ అయితే కరెక్ట్గా, సర్కాజం అమ్మ నువ్వు చేసింది, సర్కాజం అండ్ సాఫ్ట్ 2 డిఫరెంట్ థింగ్స్. సో నువ్వు చేసిన సర్కాజం అంటే సర్కాజం అందులో ఏముంది అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది అనమాట. సో సరే ఓ పని చేద్దాం, నీకు కనిపించట్లేదు కదా, సాఫ్ట్ కనిపిస్తుంది కదా, అందరిని అడుగుదాం అని చెప్తే అందరూ చేతులు ఎత్తుతారు. ఒక్క విష్ణు ఎత్తదు. ఏంటంటే విష్ణుకి అది సర్కాజం కూడా కాదు, ఆవిడకి అది డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది. అంటే 2 ఒకటేలే, నాగార్జున గారు కనిపెట్టాలి సైంటిస్ట్ కూర్చో అన్నట్టు ఆయన కూర్చో 2 ఒకటే అని చెప్పారనమాట. నెక్స్ట్ సర్కాజం ఈజ్ డిస్రెస్పెక్ట్ కాదా, ఎంటైర్ హౌస్ ఈజ్ సేయింగ్ యూఆర్ డిస్రెస్పెక్ట్ అని మాట్లాడమంటే ప్రేరణ అప్పుడు ఐఎమ్ సారీ నైని అని చెప్పింది. ఇంకా ప్రేరణ ఫుల్ డౌన్ అయిందనమాట. దాని తర్వాత నాగార్జున గారు మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. ఈ లైన్ ఆవిడ మైండ్లో అలా దిగిపోవాలి బుల్లెట్ లాగా ఉంటేనే, లేదంటే కష్టం. వాట్ అబౌట్ ద సెకండ్ వర్డ్ అని చెప్పి సెకండ్ దానికి వచ్చారు, అది రైటా ఎఫ్ వర్డ్ వాడటం అని చెప్పి. సో పృథ్వీకి చెప్పాక నేను ఈ హౌస్లో ఈజ్ నాట్ రిపీటెడ్. ప్రతి సీజన్లో ఒకళ్ళు ఉంటారు ఈ వాట మాట్లాడతారు, ఆయన చెప్తారు ఇది. సో అది రిపీట్ అవుతుంది తర్వాత ఎప్పుడైనా సరే. ఆయన మాత్రం రిపీట్ చేయలేదు, నువ్వు రిపీట్ చేస్తావు. ఇప్పుడు నేను ఒకరికి చెప్పానంటే అది ఎంటైర్ హౌస్కి చెప్పినట్టు, అంతేగాని ఒక్కొక్కసారి వాడుకోవచ్చు, ఒక అవకాశం ఇస్తాను తర్వాత రిపీట్ చేసుకోవచ్చు అన్నట్టు కాదని చెప్తారనమాట. అది అలా వచ్చేసింది సార్, ఎమోషన్స్ ట్రిగ్గర్ అయిపోయి అని చెప్పి సారీ చెప్పాను నేను తనకి, ఎక్స్క్యూజ్ అని చెప్పట్లేదు, ఇలా జరిగిందని, బట్ అలా జరిగిపోయింది. దాని తర్వాత నేను ఆయనకి సారీ చెప్పానని చెప్తే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారనమాట. ఎమోషన్స్ ఓవర్ రైడ్ అయిపోయి ఎక్స్క్యూజ్ ఏం చెప్పట్లేదు అంటే, నాగార్జున ఎమోషన్స్ ఓవర్ రైడ్ అయిపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కదా, అలా అయితే అంటే ఆ లెక్కన కూడా పక్కన వాళ్ళు కూడా నేను ఏదైనా అనొచ్చు కదా, వాళ్ళ ఎమోషన్స్ ఓవర్ రైడ్ అయిపోయి. సో అది నువ్వు అర్థం చేసుకో. సో ఇప్పుడు నీకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నారనుకో వదిలేసేదాన్ని. సో ఆడియన్స్ విల్ డిసైడ్, అంటే మాట్లాడు, కానీ నువ్వు వాళ్ళకి అంటే నీతులు ఎప్పుడు ఎలా ఉండాలంటే పక్కన వాళ్ళు చెప్తే మనం పాటించేలాగా ఉండాలి. సో మనం పాటించుకుంటే పక్కన వాళ్ళు చెప్పకూడదు కదా. 1-2 సార్లు ఈజ్ కామన్ థింగ్, బట్ మోర్ దెన్ 1 or 2 times ఎక్కువసార్లు జరుగుతూనే ఉంది తన దగ్గర అది. సో మరి మిగతా వాళ్ళని ఎందుకు అంటున్నావు నువ్వు అలాంటి టైంలో అని చెప్తుంటే, లేదు సార్ నాట్ ఓకే సార్ తప్పే అన్నట్టు చెప్తా ఉంటే నాగార్జున గారు సింపుల్గా చెప్తా అంటే హౌస్ మేట్స్ని డిస్రెస్పెక్ట్ చేయటం కానీ ఇటువంటి ఎఫర్ట్స్ వాడటం కానీ విల్ నాట్ బి టాలరేటెడ్ ప్రేరణ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పారు. గట్టి బాగా అసలు ఆట బాగా, దాని తర్వాత మళ్ళీ అక్కడికి ఆపి ఎక్కువైపోయిందని చెప్పి దాని తర్వాత ఆట బాగా ఆడుతున్నావు, ఆట హౌస్లో భాగం మాత్రమే, ఏంటి బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. పబ్లిక్ ఈజ్ వాచింగ్. సో టాస్క్లు ఒకటే కాదు మిగతావి కూడా చూస్తూ ఉంటారు. సో పబ్లిక్ వాచింగ్ అని చెప్పి ఆటలో నువ్వు తోపు పిస్తా పుడింగి ఇది ఎలా ఉంది, ఇది పాజిటివ్ వేలో యూజ్ చేసింది. సో ఇప్పుడు కూడా పుడింగి అంత బాగుందని చెప్పారు. అనే పద్ధతి అనే సందర్భం అనే ఉంటాయి, ఆ 2 నువ్వు చూసుకోవాలి అని చెప్పి. ప్రేరణ ఐఎమ్ టెల్లింగ్ యూ మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పి, అండ్ ఆట ఆడిన తిరిగి క్లాప్స్. సో ఏదైతే వాళ్ళు ఈ వారం గేమ్ ఆడారో ముఖ్యంగా వాటర్ టాస్క్ కానీ ఏవైనా సరే, సో దానికి అందరి చేత ఆడియన్స్ చేత అందరి చేత క్లాప్స్ కొట్టించారు, సూపర్ అని చెప్పారు. నెక్స్ట్ కూర్చోబెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఆవిడ బాధపడుతుంది, తర్వాత మాట్లాడుతుందని. నెక్స్ట్ నాగార్జున గారు నిఖిల్ని ప్రేరణ ఆ వర్డ్ తను వాడింది కదా, దానికి కారణం ఏంటి, సో దాని ట్రిగ్గర్ పాయింట్ ఏంటి, నువ్వు ఒక్కొక్కటి భలే ఇది ఎవరు రాశారు కానీ స్క్రిప్ట్ బాగా రాసుకుంటూ వచ్చారు. ప్రేరణ నిఖిల్ నుంచి గౌతమ్ అలాగా.
అంటే అగ్రెసివ్గా అనిపించా. ఇక నేను చేసే ఇదేంటి తెలుసు, ఎవరైనా బిగ్ బాస్ ఫ్యూచర్ కంటెస్టెంట్స్ ఎవరైనా పొరపాటుని రివ్యూస్ వస్తే మీకు ఒప్పేసుకోవటం ఈజీ. అంటే ఇంక అంటే నాగార్జున గారు నేను తప్పు చేస్తావు అని చెప్పి నాగార్జున గారు అంటున్నప్పుడు సారీ సార్ నేను చేసిన తప్పే, ఐఎమ్ లిటరల్ సారీ, హౌస్మేట్ సారీ, ఆ పర్సన్కి సారీ, అంతా సారీ అంటే మీ జర్నీ సవారీలా అయిపోతుంది. అది బాగోదు. ఎలా అంటే ఈజీ నాగార్జున గారిని తప్పించుకోవచ్చు, బట్ ఆయన ఇచ్చే ఇన్పుట్స్ మీరు మిస్ అయిపోతారు. సో రియలైజ్ అవుతూ చెప్తా ఉండండి ఒక్కొక్కటి. ఒకేసారి చెప్పేస్తే సారీ నిఖిల్ ఏం చేస్తాడంటే సారీ అని చెప్తానే ఉన్నాడు. నాగార్జున గారు ఏదో పాపం ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఆ టీం ఏదో ప్రిపేర్ అయ్యి ఉంటారు, అది చెప్పడానికి 4 మంచి మాటలు 2 వీడియోలు, దాని నుంచి వేరే పాయింట్కి తీసుకెళ్లాలనుకుంటారు. నువ్వు నీదే తప్పు అని అనుకుంటావు. ఆయన చెప్పాలనుకుంటే ప్రేరణ ఎలా తప్పు చేసింది, ప్రేరణ తప్పుకు కారణం నిఖిల్ ఇలా చేశాడు, నిఖిల్ తప్పుకు కారణం గౌతమ్ ఇలా చేశాడు, గౌతమ్ తప్పుకు కారణం, అలా వాళ్ళు లింకులు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో మీకు పాజిటివ్ అయ్యేది ఉంటుందేమో సింపుల్గా ఒప్పేసుకుంటున్నారు. ఆయన చెప్పేది మీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మీరు తప్పు చేశాను దాంట్లో ఉన్నారు, ఆయన సీరియస్గా ఉన్నారు, ఒప్పేసుకుంటే మనకి సింపుల్గా కోటింగ్లో లేచిపోద్దని చెప్పి. కానీ మీరు ఆ ఒక్క మూమెంట్ కోసం ఆలోచించి, ఆ ఒక్క దానికోసం ఆలోచించి, ఆ హౌస్మేట్స్ ముందు మన ఏమంటారు మనకి డిస్రెస్పెక్ట్ అయిద్దేమో, నాగార్జున ముందు తిడితే వాళ్ళందరూ మనల్ని వెంతగా చూస్తారేమో, ఆడియన్స్ వెంతగా చూస్తారు అనుకుంటే మీకు ఈ వారం జరిగింది మొత్తం తెలియదు, మీకు నెక్స్ట్ ఎలా ఉండాలో తెలియదు. ఆ ఒక్క మూమెంట్ కోసం చూసుకోవద్దు. అక్కడ బాధ అనిపిస్తుంది ఒక అరగంట, బట్ దట్ విల్ హెల్ప్ యూ. ఇలా అగ్రెసివ్గా కనిపించానంటే కనిపించడం కాదు, నువ్వు అగ్రెసివ్గా ఆడావు అని చెప్తేనే నిఖిల్ సారీ కూడా చెప్పాను సార్, ఆ వర్డ్ ఇవన్నీ వాడాను, సో ఆ వర్డ్ వాడటం వల్ల ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేదు అన్నట్టు ప్రేరణ వర్డ్ వాడడం వల్ల ట్రిగ్గర్ అయ్యానని చెప్పి. ఆ వర్డ్ వాడితే ఇంక అగ్రెసివ్ అయిపోతావా అని చెప్పి దానికోసం అన్నాడు. సారీ సార్ ఎవ్రీవన్, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత అగ్రెసివ్ అయ్యాను, సో కంట్రోల్ చేసుకుంటాను, ప్రామిస్ అని చెప్పి సారీలు ప్రామిస్లు. నాగార్జున గారు సిచ్యువేషన్స్ అండ్ హౌస్మేట్స్ అన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటే ట్రిగ్గర్ అయిపోవటం ఏంటంటే నిఖిలేమో మళ్ళీ అదే అగ్రెసివ్గా చాలా కనిపించానని తెలుసు, బట్ ఫిజికల్గా అంత ఏం చేయలేదు, నేను మెంటల్గా ఉన్నాను అలాగంటే కనిపించడం ఏంటి, నువ్వు అయ్యావు నిఖిల్ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారన్నమాట. మళ్ళీ ఐఎమ్ సారీ యష్మి అండ్ సారీ ప్రేరణ, ఐఎమ్ సారీ ఆడియన్స్ అందరికీ చెప్తున్నారు. నాగార్జున గారు ఏమో అప్పటికి అరితే చెప్తానే ఉంది, పాజ్ ఆపేసి అని చెప్పి. ఆయన నువ్వు వాళ్ళంటే వినపడలేదు సార్, నాకు అందరూ అరుస్తూ ఉంటే అరుపులు వినపడలేదు. అక్కడ ఎవరు అరట్లే యాక్చువల్గా, అక్కడ అవినాష్ నెక్స్ట్ హరితేజ్ మాత్రం వరుస్తున్నారు ఫిజికల్ అవ్వద్దు అని చెప్పి. దాని తర్వాత నాగార్జున గారు వీడియో ప్లే చేసిన తర్వాత నిఖిల్ ఆ వర్డ్ తర్వాత అయ్యాను సార్ అని చెప్పి, అంత ముందు అవ్వలేదు, ప్రేరణ అన్న తర్వాత అయ్యానని చెప్తే నాగార్జున సరే ప్రేరణ మీద అయ్యో, మరి యష్మి మీద ఎందుకు అయ్యో అని చెప్పి యష్మి కోసం చెప్పారు. చేసేసి సారీ చెప్తే సరిపోదు కదా, అలా అవ్వకూడదని చెప్పి నువ్వు ఎంత బాగా ఆడావు, కామ్గా కంపోజ్డ్గా టెంపర్ లూజ్ అవ్వకుండా ఆడావు, ఇప్పుడు ఏంటి అలా అయిపోయావు అన్నట్టు చెప్పారనమాట. అలాగే ఆట మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను, ఇది నెక్స్ట్ వీక్ నామినేషన్ పాయింట్. ఆట మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నది అది అక్కడ డ్రమ్స్ దాంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు కదా, దానికోసం అనమాట. సో ఏంటి వాట్ ఈస్ బాదరింగ్ యూ ఏంటి అని చెప్పి ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా చేసావు, నీకేదో బాదర్ చేస్తుంది, కమాన్ టెల్ గౌతమ్ నేమ్, ఐ వాంట్ టు హియర్ ద గౌతమ్ నేమ్ సో దట్ ఐ కెన్ గో టాక్ టు గౌతమ్ అన్నట్టు. ఏం జరుగుతుంది నాకైతే అదే అనిపించిందట. ఆయన పెద్దగా ఆ గౌతమ్ నేమ్ చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది. నిఖిలేమో వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఒక సైడ్ ఏమో బ్లూ టీము రెడ్ టీమ్ అంటే మేము అందరం కలిసి ఉండే వాళ్ళం కదా సార్, కలిసి ఉంటే కలర్స్ ఒక నిన్న పెద్దన్నయ్య అన్నట్టు బ్లూ టీము రెడ్ టీమ్ ఇలా చేసేసారు అంటే అప్పుడు దాకా కలిసి ఆడాము కదా, ఇలా అయిపోయింది కదా అంటే నాకైతే బిగ్ బాస్ అంటే అదే కదా, ఇండివిజువల్ గేమ్ కలిసి ఉండదు ఏంటి అంటే అలా కాదు సార్, నేనేమో ఆట ఆడితే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఆట ఆడితే నేను తీసుకోవాలంటారు, ఇది ఎక్కడ న్యాయం అన్నట్టు ఆయన అంటే అలా దానివల్ల ఫీల్ అయిపోయాను అయ్యి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నెక్స్ట్ నాగార్జున గారు అంతేనా లేదంటే గౌతమ్ అని చెప్పి ఆయన ఇంకా చిచ్చు పెట్టాలనుకున్నప్పుడు ఆయన వెలిగించకపోతే మనమే వెలిగించుకోవాలి, ఇంకా తప్పదు. సో గౌతమ్ అని తీసుకొచ్చారనమాట. నిఖిల్ అది అబ్యూజింగ్ వర్డ్ యూజ్ చేశాడు సార్, సైలెంట్గా చెప్పాడు, ఎక్కువ తక్కువ అని చెప్పి అందరికీ చెప్తున్నాడు కానీ అది కాదు సార్, దానికి ముందు సైలెంట్గా ఒకటి వేసాడు అని చెప్పి, అదైతే సైలెంట్ చేసి చెప్పాడు, అది అబ్యూజివ్గానే అనిపించింది అన్నట్టు చెప్పాడు అనమాట. దానికి నాగార్జున గారేమో సైలెంట్గా చెప్పాడు అన్నది నీ ఉద్దేశం అంతేనంటే నిఖిల్ బ్యాడ్ వర్డ్ కాదు కాబట్టి అంటే నిఖిల్ పాయింట్ ఇక్కడ రైట్ ఏంటంటే అది బ్యాడ్ వర్డ్ కాకపోతే నువ్వు బయటికే చెప్పచ్చు కదా, ఎందుకు సైలెంట్గా చెప్పాలి అన్నదనమాట. నాగార్జున గారు యూఆర్ రైట్ సో నాట్ అదే తను ఏం చెప్తున్నాడో లిప్ సింక్ అవ్వట్లేదు అంటే అందరికీ అర్థమవుతుంది. లిప్ సింక్ అంటే మనం కొంచెం స్లోగా చూసుకొని కరెక్ట్గా వాచ్ చేస్తే నేను కూడా కొంచెం లిప్ కొద్దిగా వస్తుంది అక్కడ సింక్ అవుతా ఒక మధ్యలో ఒక చోట బ్లాబర్ అంటే అది మౌత్ కదిపాడు కానీ సౌండ్ లేదు అందులోంచి. సో గౌతమ్ ఏమో యష్మి నాకు ఎప్పుడైతే చెప్పిందో అంటే నువ్వు ఇలా ఏదో అన్నావని చెప్పి తను అలా తీసుకున్నాడని చెప్పి నేను ఆ వర్డ్ వాడలేదు సార్, సో నీ కెమెరా కూడా చెప్పాను, ఇది ఎంసీబీసీ అంటారు కదా ఢిల్లీ సైడ్ అయితే, మా సైడ్ అయితే చెప్తాను అబ్బో అది ప్రతి చోట వాడతారు, కెమెరాకి చెప్పానని చెప్పి అలాగే చెప్పాను సార్, అన్ని యాంగిల్స్లో చూసుకోండి మీరు అది అని చెప్పాను. నాగార్జున గారు గౌతమ్ నువ్వు ఆ వర్డ్ వాడేవని ఎవరు చెప్పలేదు ఇక్కడ, నువ్వు సైలెంట్గా చెప్పు, అదేంటన్నది ఎవరికి తెలియదు అంటే గౌతమ్ నేను బ్లాబర్ చేశాను సార్ అంటే
గొనిగాను, వాగాను, గొనిగాను సంథింగ్ లైక్ దట్ అనమాట. సో చేశాను సార్ అంటే నాగార్జున గారు బ్లాబర్ చేయడంలో సైలెంట్ ఎందుకు? సో గట్టిగా మామూలుగానే చెప్పొచ్చు కదా. సో అక్కడ నువ్వేం వర్డ్ వాడాను అనుకుంటున్నావు, నువ్వే చెప్పు అన్నారు. గౌతమ్ సార్ అసలు నేను ఏ వర్డ్ వాడలేదు సార్ అని. ఏ వర్డ్ వాడకుండా పెదాలు ఎందుకు కలుపుతారు? సో అలా ఏదో అయిపోయింది అన్నట్టు అనమాట ఆయన. నాగార్జున గారు ఊరికే అలా అనేసావా అంటే, అలా కాదు సార్ లిప్స్ కదులుంటాయి కోపంలో అన్నట్టు చెప్తున్నారు అనమాట ఆయన. వీడియో ప్లీజ్ అని చెప్పి వీడియో చూపించారు. దాని తర్వాత అవినాష్ని అక్కడ నబీల్ అక్కడే ఉన్నారు కాబట్టి అడిగారు అనమాట. అవినాష్ అడిగితే సైలెంట్ అయితే చేశాడు సార్, కనిపిస్తున్నాయి పెదాలు మాట్లాడటం ఇదంతా, సైలెంట్ అయితే చేశాడు. ఏదో అన్నాడంటే గౌతమ్ నేను ఆ మూమెంట్లో అంటే నేను ఆయన చెప్పే పాయింట్లో కూడా లాజిక్లో కూడా పాయింట్ ఉంది. అంటే ఏంటంటే గౌతమ్ అంటాడు అంటే ఒకవేళ నేను అనాలి అనుకుంటే ఆ మూమెంట్లో వచ్చేసేది బయటికి ఆ కోపంలో, దాన్ని మాత్రం ఎందుకు కంట్రోల్ చేసుకుని అలా ఆపుకుంటాను అన్నట్టు ఆయన కూడా లాజికల్ పాయింట్ చెప్పాడు. సో నాగార్జున గారు ఈ సెట్ సంథింగ్ విత్ యువర్ మౌత్ లౌడ్ అండ్ ఓపెన్. సో నాగార్జున గారు నిఖిల్ చెప్పే దాంట్లో పాయింట్ ఉంది, గౌతమ్ చెప్పే దాంట్లో నాగార్జున గారు చెప్పే దాంట్లో పాయింట్. నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదో అన్నావు, లౌడ్గా ఓపెన్గా పెద్దగా నోరు తెరిచి అన్నావు, ఏమన్నావు తెలియదు. ఆయన ఏమో మామూలు పదాలు అయితే ఎందుకు సార్ సౌండ్ లేకుండా అంటే సౌండ్ తనొచ్చు కదా అంటారు. ఈయన నేను అంత కోపంలో కంట్రోల్ చేసుకుంటాను సార్ వచ్చేసిద్ది అంటాడు ఈయన. దానికి ముందు నువ్వు ఆవేశంలో ఉన్నావు, దాని తర్వాత కూడా ఆవేశంలో ఉన్నావు, బట్ అది మాత్రమే దాన్ని ఇచ్చేసావు. ఆ వర్డ్ లిప్ ఉండేది, ఆ లిప్ సింక్ అయ్యేది మా అనేది సింక్ అవుతుంది, మాకి అన్నట్టు సింక్ అవుతుంది అంటే వీళ్ళు కూడా అదే ఒప్పుకుంటారు అనమాట. అవినాష్ కూడా అవును సార్ అలాగే అనిపిస్తుంది, అవినాష్ నబీల్ అది చెప్తారు. సెకండ్ది ఇంకా సైలెంట్ చేస్తాడని చెప్తే ఆ తర్వాత నువ్వు మళ్ళీ కోపం కంటిన్యూ చేస్తూ ఉంటారు. గౌతమ్ నేను ఆ వర్డ్ వాడలేదు సార్, నేను చెయ్యను దాన్ని నేను తప్పని ఒప్పుకోను అని చెప్పి. ఇక్కడ నేనేమంటానంటే చేశాడా లేదని ఎవరైనా అడిగితే చెప్పలేదు, అది ఆయన మాత్రం చెప్పాలి. లిప్స్ మాత్రం చూసుకుంటే ఆ మూమెంట్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఎప్పుడైతే మాకి అన్నారో అలా అనిపిస్తుంది మాకి అన్నట్టు, దాని తర్వాత ఇంకా అది పచ్చి బూత్ అయిపోతుంది. యాక్చువల్గా ఢిల్లీ సైడ్ వీళ్ళ సైడ్ ఏంటంటే కొంతమంది ఉన్నారు మా ఆఫీస్లో కూడా, వాళ్ళు ఏం మాట్లాడినా సరే ముందు ఒకటి అనుకోటి వస్తూ ఉంటుంది. మన తెలుగులో కొంతమంది ఉన్నట్టే అనమాట, బీసీఎంసీ అని వస్తూనే ఉంటాయి. సో అది ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా అలవాటైన వాళ్ళకి ఓకే, అదర్వైజ్ వేరే వాళ్ళకి అది కొంచెం పెద్దదే అవుతుంది. సో అలాగేమైనా అలవాటు ఉండి అలా వచ్చిందా అంటే మనకు తెలియకుండా అంటే ఇప్పుడు చాలామంది ఏం కామెంట్ చేశారంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే గౌతమ్ వాళ్ళ మదర్కి ప్రామిస్ చేశాడు, అప్పుడు కూడా శోభాకి ఇలా అనలేదు అన్నట్టంటే అక్కడ నేను చెప్పింది నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ఆ రోజు ఇంటెన్షన్ లేదు గౌతమ్ది, అంటే నేను ఇలా చెయ్యాలని ఇంటెన్షన్ లేకపోవడం వల్ల మర్చిపోయాడు అసలు. సో ఒక అమ్మాయికి ఇలా చేయటమా, నేను ఎందుకు అలా చేస్తాను, నేను డ్యామ్ షో నేను అలా చేసి ఉండను అన్న దాని మీద ప్రామిస్కి వెళ్ళిపోయాడు. సో ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేసింది కాబట్టి. ఇక్కడ కూడా ఇంటెన్షన్ అయ్యి ఉండదు, ఇలా అనాలి అని ఇంటెన్షన్ అయ్యి ఉండదు. ఖచ్చితంగా వేరే వాళ్ళ మదర్ని, వాళ్ళకి మదర్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ మదర్ని ఎలా డిస్రెస్పెక్ట్ చేస్తారు? ఎవ్వరు చేయరు. చదువుకున్నారా చదువుకోలేదా అని కాదు, బుద్ధున్నోడైతే ఆవిడ చేయడు. సో చేయడు కదా. పైగా ఇంకోటి ఏంటంటే మదర్ ప్రామిస్ లేని చేశాడు. అవును, ఈ మదర్ ప్రామిస్ లేపేశారు కదా ఎపిసోడ్లో. అదేంటి మదర్ ప్రామిస్ ఎందుకు లేపేశారు ఎపిసోడ్లో? నేను రాసుకోలేదా, నాకు గుర్తు రావట్లేదేంటి, లేపేసినట్టున్నారు. అదేంది, మిస్ అయ్యానేమో అయితే. ఎనీవే, సో మదర్ ప్రామిస్ కూడా చేసి నేను అనలేదు అంటున్నప్పుడు దాన్నే మనం తీసుకుంటే మంచిది, కరెక్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అంత మనకి క్లారిటీగా లేనప్పుడు ఒక నింద వేసే కన్నా దాన్ని న్యూట్రలైజ్ చేయడమే బెటర్ అన్నది నా ఒపీనియన్. నాకైతే మాత్రం మౌత్ చేసినట్టే ఉంది, బట్ ఇంటెన్షన్ మాత్రం ఖచ్చితంగా అది ఉండదు. ఇంటెన్షన్ కాదు అన్నప్పుడు అది ఓకే ఇంకా. సో దాన్ని వదిలేయటం అంటే దాన్ని ఇంకా అనలేదు అని అనుకోవటం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటెన్షన్ ఉండుంటే కనుక ఖచ్చితంగా అది చిన్న బూతైనా పెద్ద బూతైనా బూతే, దాన్ని పట్టుకొని దాన్ని మనం ఇచ్చేస్తే ఒక అందం. కానీ ఇంటెన్షన్ లేదు కాబట్టి వాళ్ళ మదర్ మీదకి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా మరి ఆ రోజు చేశాడు కదంటే ఆ రోజు కూడా ఇంటెన్షన్ లేదు, రియలైజ్ అవ్వలో తను అలా చేశానని చెప్పి, నేను ఎందుకు అలా చేస్తానని పాయింట్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే దాంట్లో ఉన్నాడు. నాదైతే మాత్రం నేనైతే అనలేదు అంటే ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి అనలేదు అంటే అది మా అని వాళ్ళు అన్నారు కాబట్టి మన ఆ ఉద్దేశంతో చూస్తే మనకు అలా అనిపిస్తుందేమో. ఇంకొకరు టా పా కా అని ఏదైనా అంటే మళ్ళీ ఆ ఉద్దేశం చూస్తే అలా అనిపిస్తుందేమో. సో తెలీదు. సో ఇంటెన్షన్ లేనప్పుడు అలాంటి పెద్ద వర్డ్ గౌతమ్ వాడతాడు అని చెప్పి నేనైతే అసలు అనుకోను. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే మాత్రం నా పాయింట్లో నేను ఇప్పటివరకు చూసిన ఆయన జర్నీ ప్రకారం అయితే నేను ఇస్తాను గౌతమ్కి వేరే ఉన్నాయి, కొద్దిగా ఆవగింజంత ఇమ్మెచ్యూరిటీలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఎక్కువ ఏమంటారు తన గురించి తను చెప్పుకోవటం కానీ ఎక్కువ చేసి చెప్పుకోవటం కానీ అలాంటివి ఉన్నాయి కొన్ని నెగిటివ్ పాయింట్స్. అయినా ఓకే అంటాను కానీ ఇలాంటివి మాత్రం చేయడు గౌతమ్, నేను చూసినంతవరకు అయితే మాత్రం. సో హౌస్ మేట్స్ అందరి చేత నాగార్జున అడిగిస్తారు, ఓకే నువ్వు అనట్లేదు అంటున్నావు, నేను వెళ్ళిపోతాను వాకౌట్ అయ్యి అని చెప్తారు కదా. సో అయితే హౌస్ మేట్స్ అయితే చెప్పిస్తారంటే హౌస్ మేట్స్ మొత్తం ఎవరు అనుకుంటున్నారు గౌతమ్ ఏమనలేదంటే అంటారు, ఆడియన్స్ చేయత్తారు ఎవరు. సో ఇక్కడ మీ హౌస్ మేట్స్ నేను నమ్మలేదు, ఆడియన్స్ నమ్మలేదు, ఇంకా బయట ఆడియన్స్ కోసం నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడ టాపిక్ కట్ చేస్తారన్నమాట. నాగార్జున గారు నిఖిల్కి ఏం చెప్తారంటే, నిఖిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తనేమి అనలేదు నువ్వే ఊహించుకున్నావు అనుకో అన్నది చెప్తారు. నిఖిల్ ఇక్కడ
మంచిగా అనిపించాడు, సూపర్గా అనిపించాడు. ఓకే సార్, ఒకవేళ నేనే అలా ఊహించుకుంటే ఐఎమ్ సారీ, నేను అలా ఊహించుకుంటే మనోడు తల్లినన్నా నా తల్లినన్నా ఎవరిదైనా ఒకటే, తల్లి ఎవరికైనా తల్లే, సో సారీ అని చెప్పి బాగా హ్యాండిల్ చేశాడు అనిపించింది నాకు. సీజన్ 13లో సిద్ధార్థ్ శుక్లా కూడా ఎలాంటిది అంటాడు, మా మదర్ సిద్ధార్థ్ శుక్లకి సల్మాన్ ఖాన్ గారు అంటారు అనమాట, యువర్ మదర్ ఈజ్ మై మదర్, మై మదర్ ఈజ్ యువర్ మదర్ అన్నట్టు ఒక మాట అంటారు. సో సంథింగ్ సిమిలర్ నాకు అది గుర్తొచ్చింది. బాబు నేను ఈయన్ని సిద్ధార్థ్ శుక్లాతో కంపేర్ చేయలేదు, మళ్ళీ కింద వచ్చి నువ్వేందుకు ఆల్నాల్ కంపారిజన్, నాకు ఆ సీన్ గుర్తొచ్చింది, ఈ సీన్ చూస్తాయని చెప్తున్నా. ఆ విపరీత అర్థాలు తీసుకోవడానికి మాత్రం కొంతమంది రెడీగా ఉంటారు. సో నేను వాళ్ళ మమ్మీని కూడా మమ్మల్ని పిలుస్తాను, వీళ్ళు కట్ ఇట్ ఆఫ్ ఇయర్ అని చెప్పి ఈ టాపిక్ ఇక్కడ కట్ చేద్దాం అని చెప్పి కట్ చేశారనమాట. నాగార్జున గారు, నిఖిల్ అవతల వాళ్ళు రచ్చగొడితే రెచ్చిపోతే నువ్వు ఆటగాడి అవ్వవు, అది మాత్రం గుర్తుంచుకో, ఎందుకంటే ఇట్స్ ఈజీ, రెచ్చిపోవడం అనేది ఇట్స్ ఈజీ అని చెప్పారన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఆయన నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని తిట్టారు, తిట్టిన తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేశారు. బ్లూ టీంలో 3 కంటెండర్స్ అయ్యారు. సో మీ కోఆర్డినేషన్ కానీ అసలు మీరు ఒకరినొకళ్ళు అప్రిషియేట్ చేసుకుని ముందుకెళ్ళిన విధానం కానీ టాస్క్లో మీ ఆట తీరు కానీ బాగుందని చెప్పి, అన్నిటికన్నా ముఖ్యంగా నిఖిల్లో ఉన్న ఒక హ్యుమానిటీ యాంగిల్ని నాగార్జున గారు టచ్ చేశారనమాట. బాగా అబ్జర్వ్ చేశారనిపించింది. ఏంటంటే టాస్క్లో, బస్తాల టాస్క్లో, అందులోనే థర్మాకోల్స్ టాస్క్లో తేజ ఎప్పుడైతే కింద పడిపోతున్నప్పుడు తేజ బ్యాగ్ ఒక సైడ్ వచ్చేస్తుంది, ఆ కన్నం తేజ ముయ్యకుండా ఉంటాడు. సో నిఖిల్ వెళ్ళి బ్యాగ్ మీద చేస్తే తేజ ఇచ్చేస్తుంటే లేదురా నేను ఆపుతున్నాను అని చెప్పి దాన్ని పట్టుకొని ఒక బాల్ కూడా కింద పడిపోకుండా తను నుంచిన వరకు దాన్ని హోల్డ్ చేస్తాడు, తనది కూడా హోల్డ్ చేసుకుంటే ఆయనది కూడా హోల్డ్ చేస్తాడు. ఆ యాంగిల్ని గుర్తించారు నాగార్జున గారు. సో టీం గుర్తించి దాన్ని ప్రైజ్ చేశారు. సూపర్, నిలబడదాకా పడకుండా చూసుకున్నావు, వెల్ డన్ అని చెప్పి అక్కడ కూడా ఆయనకి క్లాప్స్ కొట్టించారు. దాని తర్వాత నాగార్జున గారు అవినాష్ని కంగ్రాచులేషన్స్ మెగా చీఫ్ అని చెప్పి ఆయన కంగ్రాచులేషన్ చేశారు. నేను ఏంటి మెగా చీఫ్ అయిందా, నిన్ను మెగా చీఫ్ చేసింది ఎవరు, నబీల్, మరి నబీల్కే పనిష్మెంట్లు ఇస్తావు, నువ్వు అంత పూడిగడు అయిపోయావా, అలా అన్నది కానీ అన్ని పని ఇస్తావు అని చెప్పి నబీల్, నువ్వేనా చేసిందంటే ఐ బిలీవ్ సార్, నేనే చేశాను అనుకుంటున్నా. నబీల్ ఏమనుకున్నాడంటే, నాకేమనిపించింది చెప్తా ఫ్రాంక్గా, నబీల్ నన్ను పొగుడతారు, నేను ఒకళ్ళకి మెగా చీఫ్ ఇచ్చాను కాబట్టి, లాస్ట్ టైం అసలు కంటెండర్షిప్ ఇస్తేనే ఆకాశానికి ఎదిగిపోయి ఉన్నారు, సో ఇప్పుడు మరి మెగా చీఫ్ ఇచ్చానంటే ఆకాశం దాటి ఇంకేముంటుందో పైన అని చెప్పి ఇంకేమైనా అని ఎక్స్పెక్ట్ చేశారని చెప్పి ఐ బిలీవ్ సార్ నేను ఇచ్చానంటాడు. నెక్స్ట్ కాసేపు రోహిణి వీళ్ళతో జోకులు వేశారనమాట, స్టమక్లో గిత్తలు పరిగెడుతున్నాయి, దాని మీద కాసేపు మాట్లాడుకున్నారు. దాని తర్వాత నాగార్జున యష్మి లేపారు, నీ ప్రాబ్లం ఏంటక్క అని చెప్పి అక్క అని చెప్పి డైరెక్ట్గా అన్నారు. యష్మి సడన్గా క్రష్, సడన్గా అక్క అంటే నేను తీసుకోలేకపోయాను సార్ అని చెప్పి తను అందనమాట. సో దాని తర్వాత నాగార్జున గారు, నామినేషన్స్లో అసలు వాళ్ళిద్దరూ ఆయన విష్ణుప్రియ మాట్లాడుకుంటే నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు, ఫస్ట్ పాయింట్. యష్మి అంటే అది నా ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ కూడా ఆయన ఇంటెన్షన్లో చెప్తా ఉన్నాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, అందుకే నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సి వస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అంటే నాగార్జున తను చెప్పేదాకా ఆగి తను చెప్పిన తర్వాత చెప్పాల్సింది కదా, ఎందుకంటే నువ్వు మధ్యలో వెళ్తే వాళ్ళు ఆల్రెడీ ఫైర్లో ఉన్నారు, హీట్లో ఉన్నారు, నువ్వు వెళ్తే ఇంకా ఫ్లేయర్స్ అంటే అగ్గిలో ఆద్యం పోస్తున్నట్టు అని చెప్పి ఏదైతే గౌతమ్ డైలాగ్ చెప్పాడో సేమ్ అలాగే జరుగుతుంది అన్నట్టు చెప్పారనమాట. సో వీడియోస్ చూపించారు, అక్క అని చాలా సార్లు అన్నాడు, దాని తర్వాత మళ్ళీ అక్క అన్నప్పుడు ఇవిడ తమ్ముడా ఉంది, సో మళ్ళీ అక్క అన్నాక ఇవిడ డోంట్ కాల్ మీ లైక్ దట్ ఉంది, ఆ వీడియో మొత్తం చూపించారు. యష్మి ఒకసారి క్రష్ అని ఇంకోసారి అక్క అని చెప్పి పిలవకోని అలా అని అదే అలా అంది కదా, అక్కడ చెప్పింది కదా, నా ఇంటెన్షన్ కాదన్న సెన్స్లో మాట్లాడాను సార్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాది అలా కాదు, అంటే ఆ ముందు జరిగిన గొడవ కోసం అది నాది అలా కాదని చెప్పి నాగార్జున గారు, దిస్ ఈస్ గెట్టింగ్ రిపీట్, ఇది రిపీట్ అవుతుంది, నువ్వు అలా డిస్కషన్స్లో మధ్యలో దూరటం, అప్పుడు దూరటం, మళ్ళీ ఇప్పుడు చూడటం, సో ఎందుకు వెంటనే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతున్నావు, అయిపోయిన తర్వాత నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు కదా అని చెప్పి, వాళ్ళు హీట్లో ఉన్నారు, నువ్వు వెళ్తే ఇంకా అది ఫ్లేయర్స్ ఇంకా ఎక్కువైపోతుందని చెప్పి, ఏదైనా జరిగితే పూర్తిగా విను, మధ్యలో వెళ్ళకు, ఫస్ట్ విను అన్నట్టు చెప్పారన్నమాట. అలాగే అక్క అన్నాడని గౌతమ్ని తీసేసావు ఆ టీం నుంచి, ఆ కోపం ఏమైనా ఉందా అన్నట్టు అడిగారన్నమాట. లీడర్గా యష్మి ఫెయిల్ అయిందా అంటే నేనైతే ఫెయిల్డ్ అనే చెప్తా, ఎందుకంటే ఆ పాయింట్ ఆలోచించాలి. టీం మెంబర్స్గా కూడా వీళ్ళు ఫెయిల్డే, వీళ్ళేమి నేను తక్కువ చేయను, ఇద్దరు ఫెయిలే, ముగ్గురు దద్దీలే ఈ విషయంలో మాత్రం. ఇవిడేమంటుందంటే యష్మి లేదు సార్, మెగా చీఫ్ అయినప్పుడు ఆడిన ఫైర్ కనిపించలేదు అంది, ఇది పాయింట్. సో మీకు ఆయన ఎఫర్ట్స్ కనిపించలేనప్పుడు మీరు ఏదో విధంగా కమ్యూనికేట్ చేసి ఉండాల్సింది, అట్లీస్ట్ తీసేసిన తర్వాతైనా గౌతమ్ నీ ఎఫర్ట్స్ కనిపించట్లా, సంథింగ్ ఈజ్ బాదరింగ్ యూ, నీలో ఆ పవర్ లేదంటే అలా కాదు, నువ్వు మెగా చీఫ్ ఆల్రెడీ అయినప్పుడు నీలో పవర్ ఉంది, అది కనిపించింది, నవ్ దిస్ ఈజ్ మిస్సింగ్, నేను ఇప్పుడు ఈ గేమ్లో పూర్తిగా అబ్జర్వ్ చేశాను, ఈ థర్డ్ గేమ్లో దిస్ ఈజ్ మిస్సింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ అని చెప్పుంటే ఎంత బాగుంటుంది. ఒక మనిషిలో కంప్లీట్గా లేకపోతే కంప్లీట్గా లేదు, నువ్వు ఫిజికల్గా పనికిరావు అంటే పనికిరావు, అది వేరే విషయం. మీరు ఇంతకుముందు మణికంఠతో ఇలాంటి మాటలు డైరెక్ట్గా చెప్పగలిగారు, ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు, పైగా మీరు కంపేర్ చేసి చెప్తున్నారు. అప్పుడు నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు కనిపించిన గౌతమ్ వేరే, ఇప్పుడు కనిపించిన గౌతమ్ వేరే, ఎఫర్ట్స్ అయితే కనిపించలేదు, ఎఫర్ట్స్ పాయింట్లో నేను తీసేస్తున్నాను అని చెప్పచ్చు కంపేర్ చేసి. ఆయనకు కూడా తెలుసు ఆయన డౌన్ అయ్యాడని ఆయనకు కూడా అర్థమవుతుంది, అక్కడ ఎందుకు చెప్పలేకపోయారు, అదొక ఫస్ట్ మిస్టేక్. ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి ఇవి, నేను అనుకున్నవి చెప్తాను, నాగార్జున గారు ఇండైరెక్ట్గా చెప్పినవి.
ఎల్లో కార్డ్ రాగానే ఆయనకి ఇచ్చానని ఎంత గిల్ట్ ఉందో అలాగే నాది ముందు పెట్టుకోలేదు, నాది బయటికి రాలేదని చెప్పి నాకు కూడా అంతే బాధ ఉంది. అంటే ఎల్లో కార్డ్ ఆయనకి ఇచ్చి తీసేయటమే కాదు, నాకు నా టోకెన్ కూడా ముందు పెట్టుకుంటే బాగుండేదని బాధ ఉందని చెప్పి నేను ప్రేరణ డిస్కస్ చేసుకున్నాము, నేను ప్రేరణ ముందు రోజు అని చెప్పింది. ఎందుకు డిస్కషన్? ఓకే, ఆట కోసం డిస్కస్ చేసుకున్నారు. వై యూ అండ్ ప్రేరణ? వై నాట్ యూ, ప్రేరణ అండ్ గౌతమ్? ఓకే, మీరు ప్రేరణ డిస్కస్ చేసుకున్నారు, సపరేట్ డిస్కషన్. ఓకే, ప్లేయర్తో ఇండివిజువల్గా టీం మాట్లాడారు. ఇదే డిస్కషన్ గౌతమ్తో కూడా సపరేట్గా చేశారా? మరి ఎందుకు చేయలా? ఇది మీ టీం డిస్కషనా, మీ ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషనా? ఇది కూడా అగైన్ రాంగ్. అప్పుడు ఎలా ఉంటుంది? మీ ఇద్దరు కలిసి ఓటింగ్ మీ సైడ్ పెట్టుకొని, 2 ఓట్లు మీ సైడ్ పెట్టుకొని ఒక మనిషిని తొక్కేస్తున్నట్టు ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా ఆయన హైలైట్ చేశారు. ఎందుకు మీ ఇద్దరే అంటే ప్రేరణ చెప్పింది అన్నట్టు. సో ఇది కూడా ఆవిడకి అర్థం అవ్వాలి. అసలు అది చెప్తున్నప్పుడు ఆవిడకి అర్థం అవ్వాలి. అవును కదా, నేను లీడర్ అయ్యి ఉండి నేను ఇద్దరితో కలిపి డిస్కస్ చేయాలి, లేదా విడిగా డిస్కస్ చేయాలంటే ఈవిడితో డిస్కస్ చేయాలి, ఈవిడ పాయింట్స్ తెలుసుకొని ఎవరిని తీసేయాలి, ఒకవేళ ఎల్లో కార్డు వస్తే ఈవిడ పాయింట్స్ తీసుకోవాలి, ఎల్లో కార్డు వస్తే ఎవరిని తీసేయాలి, ఆయన పాయింట్స్ కూడా తీసుకోవాలి. మరి నేను ఎందుకు ఆ పని చేయలేదని ఆవిడ కూడా అర్థం అవ్వాలి ఇక్కడ. సో దాని తర్వాత నాగార్జున గారు, మీ టీంలో ఎవరు అసలు ముందుకు మూవ్ అయ్యారంటే ఫస్ట్ ప్రేరణ, దెన్ గౌతమ్ అంటే, దెన్ వై డిడ్ యూ టేక్ హిమ్ అవుట్ అని చెప్పి అతను ఎందుకు తీసుకో, అతను ఆల్రెడీ మూవ్ అయ్యాడు కదా, నువ్వు తీసుకోలేదంటే, అశ్మి నేను లీడర్ అయినప్పుడు చెప్పాను సార్, నేను ఎంత ఆడగలను అనుకుంటున్నానో మీకు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని అంతే ఆడిపిస్తానని చెప్పి. సో లీడర్గా టీం వర్క్ నచ్చని నెక్స్ట్ ఈవిడ ఇక్కడ కూడా ఇంకో ఫ్లిప్ ఏంటిదంటే, వాళ్ళని లీడర్గా ఇక్కడేదో షో ఆఫ్ చేసినట్టుంది. లీడర్గా గెలిచాం కాబట్టి వాళ్ళిద్దరిని ముందు పెట్టింది, నేను మా టీంని పుష్ చేస్తున్నానని చెప్పి. సెల్ఫిష్ కాదంటుంది, కానీ నెక్స్ట్ ఎలాగో గెలవకపోతామా అన్న ధీమాలో ఉంది. ఒక రౌండ్ అట్లీస్ట్ ఒక టాస్క్ గెలుస్తాము, గెలిచినప్పుడు ఖచ్చితంగా పెద్ద నెంబర్లు పడతాయి, అప్పుడు నాది ముందు పెట్టేసుకుంటాను అన్న దాంట్లో ఉంది. అది ఆ ఆట అవ్వకపోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు కంప్లీట్గా అనిపించకపోవచ్చు, కానీ ఆ ఆట అయ్యుండి డైస్లో ఒక 5-6 పడుంటే ఖచ్చితంగా తను ముందు పెట్టుకునేది, అప్పుడు ఇవ్వతాను ముందు పెట్టుకునేది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వీళ్ళిద్దరు చిన్న నెంబర్లు బండి అనే ఉద్దేశంతో ఇద్దరిని ముందు పెట్టేసింది. ఆ చిన్న దాంట్లో కూడా పెద్దది ప్రేరణ పెట్టింది, చిన్నది గౌతమ్ పెట్టింది. సో ఈ విషయాన్ని కూడా ఆయన రియలైజ్ అయ్యేలా చేశారు అక్కడ. సో కాన్ఫిడెన్స్తో పాయింట్స్ ఇచ్చేసాను సార్ అని చెప్పి. లాస్ట్ గేమ్ కూడా ఆడిన తీరు నాకు నచ్చలేదు, ఎఫర్ట్స్ అంత అనిపించలేదు అని చెప్పి. ఆ థర్డ్ టాస్క్ ఇది ఇంపార్టెంట్ అని తెలుసు, తన తీరు నచ్చలేదు, ఎఫర్ట్స్ కనిపించలేదు. ఇదే మాట మీరు అక్కడ చెప్పుంటే గౌతమ్కి తీసేయడానికి రీజన్ ఇది కాదు, కానీ బట్ స్టిల్ మెగా చీఫ్ అయింది. బట్ నాకైతే మాత్రం ఇది ఒక పాయింట్ నేను చెప్తున్నానని చెప్పి చెప్పుంటే బాగుండేది. గౌతమ్ ఇక్కడ హ్యాండ్ రైస్ చేసి, యాక్చువల్లీ సార్ మీకు ఎంత చెప్తుందో నాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పింది అని చెప్పి, నేను పర్ఫార్మెన్స్ ఇవ్వలేదా అని నేను సారీ అంటే చెప్తానమాట. నా ఎఫర్ట్స్ మీకు అంత కనిపించకపోతే, మీరు ఎఫర్ట్స్ ఎలా చూసారు నాకు తెలియదు, బట్ నిజంగా నాకు అంత కనిపించకపోతే ఐఎమ్ సారీ అన్న డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్ వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు. నువ్వు బాగానే ఇచ్చావు, బాగా ఆడావు అన్నట్టు చెప్పింది అన్నట్టు చెప్తాడు. యష్మి ఏమో ఈ పాయింట్ నేను అక్కడ చెప్పలేదు సార్, వెరీ ట్రూ అన్నట్టు చెప్పింది. కానీ ఇప్పుడు హిడెన్ ఇంటెన్షన్ ఏంటి, ఆయన డిమోటివేట్ అయిపోతాడని చెప్పి. మీరు డిమోటివేట్ అయిపోయి అలా ఎందుకు చెప్తారు? టీమ్ లీడర్ అంటే ఏంటి? మోటివేట్గా ఉంటేనే మంచి పాయింట్లు చెప్పాలి. ఈ పాయింట్ అసలు ఇన్ఫాక్ట్ అంటే ప్రేరణకి పాయింట్ చెప్పిందంటే, ఈ పాయింట్స్ ఎవరికి చెప్పలేదు సార్ అని చెప్పి మీకే చెప్తున్నారంటే, నాగార్జున గారు అంటే చెప్పేది క్లియర్గా ఏంటి అందరికీ చెప్పాలి, టీంలో అందరికీ. టీమ్ లీడ్ అంటే అదే అని చెప్పి డిఫరెంట్ వర్డ్స్ అన్నప్పుడు అలా మాట్లాడకూడదు. ఫ్లిప్ దాన్నే అక్కడొక మాట ఇక్కడొక మాట అంటే దాన్నే ఫ్లిప్ అంటారు అని చెప్పి నీట్గా ఆవిడ చేసిన పనికి ఆవిడకే ఎగ్జాంపుల్గా చూపించారు. ఆవిడ లేదు నేను తీసుకుని ఇది ఫ్లిప్ కాదు అంటే అలాగే కంటిన్యూ అవుతుంది, తీసుకుంటే ఆవిడకి మంచి ఫీడ్బ్యాక్ ఎగ్జాంపుల్తో సహా ఇక్కడ స్పాట్లో చూపించారు ఆవిడకి. యష్మి నేను అలా చేయలేదు సార్ అనేది చెప్తుంటుంది, నాకేమో ఆడియన్స్ అలా అనుకోవట్లేదమ్మా అని చెప్పి నాకు సార్ అంటారనమాట. యష్మి ఏమో ఆ గేమ్లో ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ వరకు మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చారు, ఆ అమ్మాయికి ఇచ్చారు, నాకు ఈ పార్ట్ నచ్చలా ఏంటి చెప్తాడు. యష్మి ఆ గేమ్లో రోహిణి నైని చూసావా ఎంత పద్ధతిగా ఆడారు, ఎంత కూల్గా ఆడారు, దే ప్లేడ్ వెరీ కూల్ అని చెప్పి. ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకు దే ప్లేడ్ వెరీ కూల్? వాళ్ళ హోల్స్కి నాట్స్ పెట్టేసి ఉన్నాయి, అవి లాక్స్ పెట్టేసి ఉన్నాయి. పెట్టేసి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రెషర్ లేదు, వాటర్ పోతుందన్న ప్రెషర్. సో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు లాపుతారు. ఇక్కడ దీనికి వాళ్ళ దానికి పెట్టిలేవు. సో అటాకింగ్ అనేది ఫస్ట్ టైం జరిగింది. వాళ్ళ మీద జరిగిన అటాక్ వీళ్ళ మీద జరిగిన అటాక్ ఒకలా ఉందా? వాళ్ళకి దానికి లేవు అసలు. ఇద్దరిని అట్లా జుమ్మని లాక్కెళ్ళిపోయాడు. ఇక్కడ అవినాష్ కూడా వచ్చాడు వీళ్ళ మీదకి ఏం చెప్పి వెళ్తే వాళ్ళిద్దరు ఆపంగానే అని నాకు వచ్చాడు. సో రెండు డిఫరెంట్. మీరు యష్మి ప్రేరణ పొగిడారు ఇదే టాస్క్ కోసం, యష్మిని పొగడలేదు ఓకే, బట్ దాన్ని వేరే వాళ్ళని కంపేర్ చేసి మరి యష్మిని ఇంకా డౌన్ చేయటం ఇక్కడ ఏ పాయింట్ లేకుండా అది నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. దానికి ముందు ఫ్లిప్పర్ అవన్నీ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి. కానీ వాళ్ళ టీంకి ఒక అన్యాయం జరిగింది. అదేంటంటే పృథ్వీ ముందే పరిగెత్తారు కూడా అక్కడి నుంచి పృథ్వీ దానికి వెళ్ళిపోయారన్నమాట. గంగా చూడలేదు అయ్యి అని చెప్పి, గంగావేమో కొంచెం కళ్ళు అయ్యి అంటే నీదేం కాదమ్మా, నీ తప్పు కాదు, నువ్వు సారీ అని సారీ చెప్తాను, నువ్వేం తప్పు కాదు, నువ్వు కూర్చో అని చెప్పారు. తప్పేం ఉందా అంటలేదని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా జడ్జి చేయలేదులే అని చెప్పారు. అంటే ఇంక్లూడింగ్ హరితేజ్ కూడా సరిగ్గా జడ్జి చేయలేదని చెప్పారు. మరి ఈ పాయింట్ నేను ఆవిడకి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలి కదా.
చెప్పాలా నాగార్జున గారు. హరితేజ్కి ఇలాంటి ఇన్పుట్స్ ఏమీ లేదు, జస్ట్ ఇలా లైన్ చెప్పి వదిలేశారు. అది ఎవరికి ఎక్కితుంది ఆ ఫ్లోలో, ఎవరికి ఎక్కలేదు ఆ విషయం. నెక్స్ట్ ఆవిడని ఆట గెలవటం ముఖ్యమా తీరు ముఖ్యమా అని అడిగారు. అసలు ఆవిడ ఏం ఆలోచిస్తుందని. డే 1 నుంచి ఆవిడ ఆట గెలుపు మీదకే ఉన్నారు ఎక్కువ, తీరు మీదకి లేదు. అందుకని సంచాలకగా క్లాన్ థాట్స్ కూడా ఆవిడకి మైండ్లో వస్తాయి. పక్క నైని ఏమో తీరు 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 అనగానే నాగార్జున నైని అక్క నువ్వు ఆగక్క నేను అడిగానా అని చెప్పి కూర్చోబెడతారు అనమాట. యష్మి 2 ముఖ్యం సార్ అంటది, తీరు ముఖ్యం అని అనుకోదు. ఎప్పుడు ఎఫర్ట్స్ ముఖ్యం సార్, గెలుపు సెకండ్ అంటది. తీరుకి ఎఫర్ట్స్కి గెలుపుకి డిఫరెన్స్ తెలియలా. తీరు ఈజ్ ప్రాసెస్, ఎఫర్ట్స్ ఈజ్ ఆ ప్రాసెస్లో మీరు పెట్టే బలం, గెలుపు ఈజ్ యువర్ రిజల్ట్. సో ఫస్ట్ మీరు ఆడే విధానం ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇలా చేయాలని, ఇలా చేసే దాంట్లో ఎంత బలం పెట్టి చేయాలి ఏం చేయాలి అదే ఈ గివప్ ఇవ్వకుండా చేయటం అవి మీ ఎఫర్ట్స్. ఆవిడకి అది అర్థం కాలేదనమాట. సో వీడియో ప్లే చేశారు, ఆవిడ వెళ్ళి యాపిల్ దాచేసింది కదా దాని గురించి ఇక్కడ కొంచెం మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు యాపిల్ కొయ్యలేదు సార్, అది పడిపోయిందని నేను దాస్తే ఏంటి, నేను ఎలా సార్ ఓపెన్గా వదిలేస్తానని చెప్పి ఇచ్చుకోవచ్చు. బట్ ఆవిడ ఇచ్చుకోలేపారనమాట. చూపించారు ఈ ఆట తీరు కరెక్టా అని చెప్పారంటే యష్మి అంటే యాపిల్ ఎట్లా పడిందో తెలియదు అంటే నాగార్జున మాత్రం సూపర్ జోక్ వేశారు. ఎపిసోడ్కి ఇది హైలైట్ అనమాట. యాపిల్ ఏమన్నారు, నేను కానీ న్యూటన్ కానీ యాపిల్ ఎందుకు పడిందని అడగం, పడిన తర్వాత ఏమైంది అని చెప్పి మాత్రమే అడుగుతామని చెప్పి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కోసం దానికోసం తీసుకుంటా, ఎందుకు పడిందని మాత్రం అడుగుతామని చెప్తే కరెక్టే సార్ అంటుంది ఆవిడ. ఎందుకు కరెక్ట్ అంటే మేము దానివల్ల గెలిచాను సార్ అని చెప్పి. సో గెలుపు ముఖ్యం అలా అయితే అని. ఈవెన్ యూ కెన్ స్టాండ్ ఆన్ ఇట్ యాజ్ వెల్. మీరు నాకు ఆట తీరు ముఖ్యం కాదు సార్, నాకు గెలిపే ముఖ్యం అన్న మాట చెప్పి కూడా మీరు నుంచోవచ్చు ఆర్గ్యుమెంట్లో. స్టిల్ పీపుల్ విల్ సపోర్ట్ యూ. మీ దానికి మీరు లాజిక్ కనుక పెడితే సార్ నాకు ఆట తీరు ముఖ్యం కాదు సార్, నాకు గెలిపే ముఖ్యం అని పెడితే మీ ఆడియన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఓపెన్గా ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్లో అదే మీరు ఎలా ఉంటారు అన్న దాన్ని బట్టి మీరు ఒక క్యారెక్టర్ ఏంటి ఇంకో క్యారెక్టర్ ప్రాజెక్ట్ చేస్తే దాన్ని తప్పుపడతారు. నేను ఇంతే, నేను ఇది నా అగ్రెషన్, నేను ఇంతే, నా ఆట తీరు ఇంతే అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవెన్ అమర్ ఫౌల్స్ చేస్తున్నా కూడా ఆడియన్స్ అమర్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తను అంతే అన్నట్టు, తను ఇంతే న్యాచురల్గా ఉంటాడు, జెన్యున్గా ఉంటాడు, తను ఏమనుకుంటే చేస్తాడు, అలా అయిపోతూ ఉంటారు అని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో మీరు ఏంటి అన్నది మీరు ఓపెన్గా పెడితే మీరు నా ఆట తీరు కాదు, ఒక్క కాదు, ఈ ఎఫర్ట్స్ ఇవన్నీ కాదు, ఎండ్ రిజల్ట్ నాకు ముఖ్యం, నాకు గెలుపు ముఖ్యం, అది ఎలా వచ్చినా నాకు అనవసరం అని చెప్పి నేను నుంచుంటానంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది నిజంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి ఏదైనా సరే. లైక్ కరెక్ట్గా చెప్పాను ఈ పాయింట్. యష్మి కంటే యష్మి కాదు సార్ ఎఫర్ట్స్ కాదు సార్ అంటది. అవినాష్ ఏమో ఏంటి యాపిల్ తీసి పెట్టడం పెద్ద ఎఫర్టా అన్నట్టు అంటారు. అక్కడ బలం కాదు తెలివి, ఎఫర్ట్ అక్కడ తెలివి అని ఆవిడ పాయింట్. అవినాష్ ఎక్రీషియం కానీ సరే ఇప్పుడేమన్నావు అమ్మా ఆట తీరు అన్నావు కదమ్మా అన్నారు. అంటే అక్కడ నెక్స్ట్ కనబడింది గెలిపే కదా సార్ అన్నట్టు. అంటే అందుకే ఫ్లిప్ యష్మి అంటాం అని అన్నారు అనమాట. యష్మి సార్ ఎఫర్ట్స్ కూడా వచ్చినాయి కదా సార్ అంటే ఆవిడకి అర్థం కావట్లా. సో మేబీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి ఎవరైనా చెప్తే ఆవిడకైనా అర్థమైద్దేమో. నెక్స్ట్ నాగార్జున గారు పృథ్వీని తను ఎఫర్ట్స్ పెడతామంటే కింద నువ్వేండి పైన ఎక్కడ చూస్తా యాపిల్స్ అని పైన కట్టాను కదా పైన చూసుకుంటాడు ఆయన. నువ్వు ఆకాశంలో చూస్తుంటే పృథ్వీ కాదు సార్ కింద ఏముంటుంది సార్, పైన ఏం చేస్తున్నారు అసలు కింద ఏమో అర్థం కావట్లేదు సార్ అందుకని పైన చూస్తున్నానంటే కింద ఏమవుతుందో గంగకి ఎలా అలాగే గంగవ్వకి ఎలా తెలుస్తుంది కింద ఎవరు ఎలా వచ్చారంటే నాకు అర్థమైంది సార్ ఇది డిఫికల్ట్ అన్ని యాంగిల్స్లో చూడటం అని చెప్పి. సో గంగవ్వకు ఒక పాజిటివ్ పాయింట్ అక్కడ వేశారనమాట. సో తన తర్వాత ఏమన్నారంటే నీ కోసం ఆడుకో యూఆర్ గుడ్ ప్లేయర్ యష్మి అని చెప్పి ఆవిడ కొంచెం మళ్ళీ బూస్టప్ ఇచ్చారో 2 లైన్లు చెప్పారు. ఇవిడ ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి వదిలేయటమో లేదంటే చెప్పాలనుకున్న పాయింట్ ఇంకా గట్టిగా చెప్పటమో చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే రావాల్సిన ఇన్పుట్స్ వచ్చేసినాయి. దాని తర్వాత తను హట్ అయ్యే మాటలే బట్ కానీ ఎందుకులే హట్ అయ్యే మాటలనే హెల్ప్ అవుతాయి అవి. ఎందుకంటే నీకు కొంచెం ఎంత హట్టింగ్గా వస్తే అంత బాగా గుర్తుంటాయి. రాదర్ దాన్ వాటిని నెగిటివ్గా తీసుకునే కన్నా పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్ తీసుకుంటే ఉన్నాడు కూడా పోతుంది. సో ఆవిడ ఏం చెప్పాలనుకుందంటే ఇక్కడ సార్ కొన్ని మాటలు డైరెక్ట్గా చెప్పడం కొందరు ఎలా తీసుకుంటారన్న దాని మీద అంటే ఆయన మోటివేషన్ కోరుకున్నారు మీరు బాగా ఆడలేదు అన్న దగ్గర కట్ అయిపోతుంది. అంటే ఆవిడ ఏం చెప్పాలనుకుందంటే ఆయన గౌతమ్ మోటివేషన్ కోరుకున్నాడు మళ్ళీ నేను ఓపెన్గా నువ్వు బాగా ఆడలేదు అంటే ఆయన తీసుకోలేడేమో అని చెప్పి నేను చెప్పలేదు సార్ అని చెప్పి. మీరు అలా చెప్పకూడదు డైరెక్ట్గా బాగా ఆడలేదని, నువ్వు ఆ రోజు ఎంత బాగా ఆడావో ఈ రోజు అంత బాగా ఆడాల అలా చెప్పాలి. సో సంథింగ్ ఈజ్ బాదరింగ్ యూ అన్న విధంగా చెప్పాలి. సో ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది లేదు బేసికల్గా నేను అర్థం చేసుకుంది అయితే అది. నాగార్జున గారు క్వశ్చన్ చేయగానే ఆడియన్స్ ఏమన్నా తెలుసా క్వశ్చన్ చేయగానే నువ్వు ఇలాగే కన్నీళ్ళు పెట్టుకుంటావు అన్నారు అని చెప్పి ఆడియన్స్ తిప్పారు. ఆడియన్స్ మీరు ఏమన్నారు ఇందా చెప్పండి అంటే ఏదైనా తప్పు చేస్తే తప్పుని కవర్ చేయడానికి ఏడుస్తూ ఉంటుంది అలాగే ఫ్లిప్స్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆడియన్ ఏదైతే చెప్పాడో ఆయన మళ్ళీ డైరెక్ట్గా మొహం మీద గ్యాప్ లేకుండా వేసాడు. సో నాగార్జున అమ్మ యష్మి అర్థమైందా నీకు నేను ఇంకేం మాట్లాడుకోవాలనుకోవట్లేదు గాట్ ఇట్ అని చెప్పి. యష్మి ఏమో సార్ ఏడుపు వస్తే నేను ఏం చేయాలి సార్ అంటే ఏడుపు వచ్చిందంటే నీకు
నువ్వు తప్పు చేసావని అని చెప్పారనమాట. ఇది కరెక్ట్ కాదు. క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? నువ్వు ఒకవేళ రైట్గా ఉంటే రాదు. సో కరెక్ట్గా స్ట్రాంగ్గా చెప్పుకోవాలి కదా. కొన్నిసార్లు మనకి ఎమోషన్స్ వస్తుంది, ముఖ్యంగా అమ్మాయిలు కొంతమందికి ఆ ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. బట్ అది ఎందుకు వస్తుంది మీరు అక్కడ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు? దానికి ముందు మీరు సంథింగ్ యూ హ్యావ్ హిడెన్, హైడ్ చేశారు. మీరు అక్కడ హైడ్ చేయకుండా ఉంటే మీకు అలాంటి కష్టాలు ఉండవు, అలాంటి బాధలు ఉండవు. ఓపెన్గా ఉండండి. నెక్స్ట్ నాగార్జున గారు ఎల్లో టీంని లేపారనమాట. కూల్గా ఆడారు, బాగా ఆడారు, సూపర్గా ఆడారు. సో రోగి అందరినీ బాగా ఆపేసి అని చెప్పారు. సార్ ఇక్కడే యష్మికి ఆ వాటర్ టాస్క్లో నువ్వు కూడా బాగా ఆడావమ్మా, సూపర్ ఆడావు. లీడర్షిప్ నువ్వు ఎంతవరకు చూపించగలవు అంత చూపించావు, బట్ ఇంకా లీడర్షిప్లో ఇంకా తప్పులు చేసావు, నువ్వు కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సింది అని చెప్పి. అలాగే గౌతమ్ని తీసేయడానికి లాజిక్ నువ్వు ఎతకలేదు, గౌతమ్ ఎతకలేదు, ప్రేరణకి ఇన్ఫాక్ట్ తేజ చెప్పినా కూడా చెప్పలేదు, మీ ముగ్గురు ఇందులో తప్పు ఉంది అని చెప్పి అలాంటి పాయింట్స్ ఏమైనా చెప్పుంటే, అంటే ఆఫ్టర్ సమ్ క్లాస్ ప్రేరణకి ఎలా ఇచ్చారో నిఖిల్కి క్లాస్ తర్వాత నిఖిల్కి కూడా ఎలాగా కొంచెం అప్రిషియేట్ చేశారో, అలా ప్రేరణ తర్వాత మరీ అంత తీసిపారేసేలా ఏం చేయాల. ఆ వాటర్ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది కదా, సో అందులో కూడా కొద్దిగా అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేది. ఆ స్నోమెన్ టాస్క్లో కూడా వాళ్ళు సెకండ్ వచ్చారు, చేయొచ్చు కదా, చేయలే. ఎల్లో టీం ఒక టాస్క్ కూడా గెలవాలా, కాకపోతే వాళ్ళకి మాత్రం అప్రిషియేట్ కొంచెం బాగానే చేశారు. సో ఏంటమ్మా అంతా బాగుంది కానీ అసలు ఒక టాస్క్ కూడా గెలవలేదు ఏంటమ్మా మీరు అనగానే, యాక్చువల్గా పృథ్వీ మెయిన్ రీజన్, పృథ్వీని డాక్టర్ వద్దన్నాడు ఫిజికల్ టాస్క్లో, అందువల్ల ఓడిపోయారు. లేదంటే 1-2 టాస్క్లైనా గెలిచేవాళ్ళేమో మినిమం, ఆ థర్డ్ టాస్క్ అయినా గెలిచేవాళ్ళేమో మినిమం. నాగార్జున గారు నెక్స్ట్ టైం మేక్ షూర్ చాలా బాగా ఆడారు, కూల్గా ఆడారు అని చెప్పి ఆడియన్స్ అందరి చేత క్లాప్స్ కొట్టించి రోహిణికి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. నైని యూ స్టాండప్ అని చెప్పి, నిన్ను చూస్తుంటే పాట గుర్తొస్తుంది, కడవెత్తుకొచ్చింది కన్నపిల్ల, కడవ ఏంటంటే కన్నీటి కడవ అని చెప్పి. సో ఎందుకు ఏడుస్తావు అని చెప్పి, ఎప్పుడు ఎందుకు నీకు ఆడటం లేదని చెప్పి ఒక సజెషన్ అయితే ఇచ్చారనమాట ఆవిడకి, ఏడవ మాకు అన్నట్టు. బట్ ఇంకా నైని కోసం ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి మనం చేసేదేం లేదు. దాని తర్వాత రోహిణికి కూడా చెప్పారు, గౌతమ్ని అక్క అని పిలవద్దని చెప్పు, ఒక సజెషన్ ఇస్తుందని అని చెప్పి, అంటే ఆయన ట్రై చేస్తున్నట్టు ఏదో కొంచెం హౌస్లో కామెడీ జరుగుతుంటాయి కదా అలాంటిది. దాని తర్వాత నాగార్జున గారు గ్రీన్ టీము, అక్కడ అన్నింటికి ఏడిపోయితే ఇక్కడ అన్నింటికి నవ్వులు అని చెప్తే మళ్ళీ విష్ణుప్రియ వీళ్ళందరూ అనమాట. తేజాని కొద్దిగా పొగిడారు నాగార్జున ఇక్కడ, ఎంత బాగా ఆడావు తేజ, అసలు బాగా ఆడావు అనగానే తేజ నన్నేనా అంటే నమ్మకం లేదు నీకు, అంటే షాక్ అయ్యాను సార్ అన్నట్టు, నమ్మకం లేదు అన్నట్టు చూసాను, షాక్ అయ్యాను అని చెప్పి. సో అక్కడ అంటే ఆయన దీన్ని కూడా విష్ణు అంటారంటే, విష్ణు సజెషన్ ఇచ్చింది ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దని అది ఉపయోగపడిందని. నేను సరదాగా అన్నారా లేదంటే విష్ణు లేపాలని అన్నారా అంతే. సో ఎనీవే, సో అంటే విష్ణు గారు కూడా, విష్ణు మేడం కూడా బాగా హెల్ప్ చేశారన్నట్టు ఆయన చెప్పాడు అనమాట. సో తను నాకు ఛాన్స్ ఇచ్చింది అయ్యి అని చెప్పి, సో ఆవిడ ఇవ్వటం వల్లే నేను కొంచెం బాగా ఆడగలిగాను అన్నట్టు ఆవిడకు ఒక పాయింట్ వేశాడు. దాని తర్వాత నాగార్జున గారు, మెగా చీఫ్ అయితే మీరు టాస్క్లు ఆడరా అని చెప్పి, అంటే మెగా చీఫ్ అయితే ఏంటి టాస్క్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలంటే, విష్ణు ఏమో సార్ మనం సెల్ఫిష్గా ఉండకూడదని చెప్పి నేను అంతా ఆలోచించాను సార్, నా మంచితనంతో నా బాధ్యత బరువు అని చెప్పి పెద్ద మాటలు చెప్పారు. అనవసరంగా అడిగాను అన్నట్టు నాగార్జున గారు కూడా ఫీల్ అయ్యాడు. నాగార్జున గారు ఫీల్ అవ్వలేదు, నాగార్జున గారు కొంచెం విష్ణుతో బాగానే తీసుకుంటూ ఉంటారు ఈ మాటలు. నెక్స్ట్ నీకు పాయకానాలు వాళ్ళకి అడుగుతారులే, వాళ్ళే నచ్చుతారులే అన్నట్టు కొంచెం దాని మీద సరదాగా జోకులు వేసుకున్నారు అనమాట. నెక్స్ట్ విష్ణు ఇది కొట్టబోతుంటే ఆపారు. సో హౌస్ మొత్తం బాగానే చేసింది సార్ మెగా చీఫ్గా అంటే, కొట్టకుండా వదిలేశారు. నెక్స్ట్ నాగార్జున గారు నబీల్ని, నాకు చిన్న డౌట్, విష్ణు నామినేషన్ చేసినప్పుడు ఏంటి మన క్లాన్ నుంచి తీస్తారని చెప్పి మీరు చిన్న ఇష్యూ చేశారు అని చెప్పి నబీల్ అనమాట. మరి నువ్వు మెగా చీఫ్ కంటెండర్ రేస్లో అవినాష్ని ఎందుకు చేసావు? నీ క్లాన్ వాళ్ళు కదా చేయాలి, ఎందుకు చేయలేదు అన్న పాయింట్ని తీసుకొచ్చారనమాట. అంటే అప్పుడు క్లాన్స్ పోయినాయి, నబీల్ సింపుల్గా అప్పుడు క్లాన్స్ పోయినాయి కదా సార్, అన్నీ అయిపోయినాయి కదా సార్, టీమ్స్ ఉన్నాయిగా టీమ్స్ అన్నారు. అంటే అంటే ఆయన అడగాల్సింది ఏంటి, నువ్వు తేజ్ ఇద్దరు బరిలో ఉన్నారు, మీ ఇద్దరు ఎందుకు మరి కలిసి ఆడలేదు, అలా ఎందుకు ఆడాలనుకోలేదని చెప్పి. అంటే అది ఇండివిజువల్ అయిపోయింది అన్నది ఆన్సర్. యాక్చువల్గా ఈ క్లాన్స్ అని కాదు, ఇండివిజువల్ అయిపోయిందని చెప్పాలి ఆయన. గ్రీన్ టీమ్ కోసం ఆడాను సార్ అని చెప్పాడు. బట్ లాస్ట్ రౌండ్ అయితే గ్రీన్ టీమ్ అలా టీమ్ పోయి కాదు కదా. సో నాగార్జున గారు గివప్ ఇచ్చావు అన్నట్టు అన్నారనమాట. నబీల్ అది నా ఆట సార్, అది నేను నా ఆట నమ్ముతాను, నేను గివప్ అనుకోను, నా స్ట్రాటజీ నా ఆట అని నమ్ముతాను అన్నట్టు అనమాట. తేజ అడిగారు ఏంటి అంటే చివరికి గివప్ ఇచ్చినట్టే కానీ అలా కనిపిస్తుంది కానీ అదొక ఆట తీరు సార్ అని చెప్పి. ఆట మధ్యలో ఆయనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, వాళ్ళ క్లాన్ వాళ్ళు అందరూ కలిసి నబీల్ని సపోర్ట్ చేయట్లేదు, అవినాష్ని సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. అట్ ఏ టైం నిఖిల్ కూడా నబీల్ని అటాక్ చేసేపాటికి నబీల్ దాన్ని తీసుకోలేపాడు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది జరిగింది. సో దాంతో నిఖిల్ని ఎలాగైనా తీసేయాలి అని చెప్పి అవినాష్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నిఖిల్ని తీసే నేను మెగా చీఫ్ చేస్తానని చెప్పి, అలా జరిగింది సార్ అని చెప్పి మొత్తం ఆయన పోసగుచ్చినట్టు మొత్తం వివరించాడు అనమాట అక్కడ. సో ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయిపోయి అలా చేస్తానని చెప్పాడు. నాగార్జున గారు, నీ పర్సనల్ ఒపీనియన్లో నిఖిల్ మీద హట్ అయ్యి అవిని గెలిపించావు అంతేనా అని అడిగారు. అవినాష్ని గెలిపించావు అంతేనా అంటే అవును సార్ అంటే, నబీల్ ఏమో నీకు ఇచ్చిన మాట మీద నేను స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను సార్ అంటే, నీకు మాట ముఖ్యమా లేదంటే ఇచ్చిన ఆట ముఖ్యమా, నీకు ఇచ్చిన మాట ముఖ్యమా అంటే మాటే ముఖ్యం సార్ అని. నాగార్జున మరి నువ్వు ఆ మాట నీ మాట వల్ల ఆడియన్స్ హట్ అయ్యి
ఆడియన్స్ అట్టేయాలనుకుంటే అని చెప్పి, అంటే నీ మాట వల్ల నీ ఆట పోతుంది అని చెప్పి ఆడియన్స్ అనుకుంటే, సో అది ఆలోచించాలి కదా. ఇక్కడ ఏంటి, నిఖిల్ తీసేయటం టార్గెట్ అయితే నాకు కూడా నచ్చలా. నిఖిల్ తీసేదాకా అవినాష్తో మాట్లాడుకోవచ్చు, మన అద్దరం కలిసి నిఖిల్ తీసేద్దాం, దాని తర్వాత మన అద్దరం చూసుకుందాం, అది ఓకే. సో నేను తీసేయాలని అనుకున్న వాళ్ళు తీసేద్దాం అనుకో ఆడియన్స్ సార్, అంతే. అందుకని సపోర్ట్ కోసం అది చేశాను. బట్ లాస్ట్ రౌండ్లో నేను అవికి ఇదంతా కవరింగ్ అనమాట, ఇది నాగార్జున డీప్గా వెళ్ళదు. అవినాష్ కూడా చెప్పాడు మరిద్దరం కొట్టుకుంది, అదే ఆడదాం గేమ్లో ఆడదాం అని చెప్పి. బట్ నేను ట్రై చేశాను కానీ అది రాలేదు, ఆ లోపల బజర్ కూడా వచ్చేసింది త్వరగానే అని చెప్పి నేను గట్టిగా, బట్ ఒకటేంటే నేను గట్టిగా ట్రై చేయలేదని చెప్పాడు అనమాట. నేను మాత్రం బస్తా వదిలేసి ఆడనని చెప్పి వెళ్ళిపోలేదు సార్ అన్నాడు. ఇది ఎవరి కోసం చెప్పాడంటే నిఖిల్ కోసం చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే దే వాంట్ టు గివ్ ఏ డిఫరెన్షియేషన్ ఇవ్వాలనుకున్నారు, ఏది గివప్ ఇచ్చినట్టు కాదు అని చెప్పి. ఇది రేపు నామినేషన్స్లో మండే రోజు పెద్ద ఫైట్ అవుతుంది. నిఖిల్ బస్తా వదిలేసి వెళ్ళిపోయింది గివప్ ఇచ్చినట్టు, మేము బస్తా వదిలేసి వెళ్ళిపోలేదు, నేను తనకు విన్నిచ్చింది అది నా ఆట తీరు, అది గివప్ కింద రాదు అన్నది నబీల్ పాయింట్ అనమాట. సో అదే ఇక్కడ ప్రజెంట్ చేశాడు. దీన్ని రేపు నామినేషన్లోకి తీసుకొస్తారు కూడా. ఎవరైనా తనకి వేస్తే తను నిఖిల్కి వేస్తాడో, తనే నిఖిల్కి వేస్తాడో చూడాలి దీన్ని ఎలా జరిగింది ఏంటని చెప్పి. నాగార్జున నెక్స్ట్ సింగిల్ క్లాన్గా ఉన్నప్పుడు నువ్వు నిఖిల్ ఇదే మన సీజన్, గెలిస్తే మనమే గెలాలి, అది మర్చిపోయారా మీరు అని చెప్పి అన్నారన్నమాట. నీకోసం నువ్వు ఆడకపోతే ఎవరు ఆడతారు, డోంట్ గివ్ అప్ నబిల్, ఇట్ డజంట్ లుక్ గుడ్ అని చెప్పి. ఈ లైన్ ఎవరైనా అండర్లైన్ చేసుకుంటే ఆయన ఎంత నామినేషన్ వేసినా కూడా డోంట్ గివ్ అప్ నబిల్ అని చెప్పి నీకే చెప్పారు, నాకు మాత్రం అప్రిషియేట్ చేశారు. సో నాగార్జున గారు చెప్పి నీకు ఇదే సరిగ్గా కనిపించడం లేదు అన్నట్టు చెప్పారు. సో నీకే తగులుతాడు, ఆయనేమో నబిలేమో దండం పెట్టుకొని కూర్చున్నాడు. సో ఇది లైన్ నబిల్ కూడా అర్థం అవ్వాలి, ఇది గివప్ కిందకి వస్తుంది, ఏది సాక్రిఫైస్, ఏది గివప్, ఏది ఆటకు కన్సిడరేషన్ అవుతుంది, ఏది అవ్వదు అని చెప్పి ఆయనకు అర్థమై ఉంటుంది. లెట్స్ సీ. నెక్స్ట్ నాకు 2 పదాలు బూతుల్లా, తెలుగులో అక్క, ఇంగ్లీష్లో బ్రదర్ అని చెప్పి. అంటే విష్ణుప్రియ నేను బ్రదర్ అని పిలిస్తే ఏమైపోయింది అని చెప్పి, అంటే నామినేషన్లోకి వచ్చింది కదా ఎలాగా అని చెప్పి. సో దానికోసం అనమాట. నెక్స్ట్ నామినేషన్ కోసం ఎందుకు బాధ అయ్యావంటే ఆ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మీద, అంటే వైల్డ్ కార్డ్స్ మీద ముందు వచ్చిన ఫన్ ఏదైతే ఉందో, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అంత ఫన్ లేదు, ఆ యాంగిల్ వేసని చెప్పాను విష్ణుప్రియ అని చెప్పారనమాట. అలాగే నేను 2 నామినేషన్లకి ప్రిపేర్ అయ్యాను సార్ మెగా చీఫ్గా, నాకు అసలు ఎవరేమో అనుకున్నాను, కట్ చేస్తే నాకు అన్ని ఇచ్చారు, నా మీద పెద్ద బాధ్యత అయిపోయింది అన్నట్టు చెప్పారనమాట. దాని తర్వాత ఆడేం చెప్పారంటే, నీకు ఇక్కడ అందరితో నాకు కనెక్షన్స్ ఉంది సార్ ఎమోషనల్గా అని చెప్పి. ఎవరితో ఉందామంటే 90% పీపుల్తో నాకు ఉంది సార్, ఒక ఇద్దరితోనే లేదు. ఎవరంటే తేజాను గౌతమ్, వాళ్ళతో లేదు. సో మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా నాకు ఎటువంటి ఫరక్ పడదు అన్నట్టు చెప్పింది అనమాట. దానికి నాగార్జున గారు విష్ణు యూఆర్ టూ ఫ్రాంక్, సూపర్, బెస్ట్ క్వాలిటీ అన్నట్టు లేపారు అనమాట. దాన్ని కూడా ఆటలో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలమ్మా, హౌస్ అంతా నేను మెగా చీఫ్గా మెచ్చుకుంది కానీ ఆటలో ఎఫర్ట్ పెట్టాలి, ఆటలో ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పి ప్రతి వారం చెప్తానే వస్తారు నాగార్జున గారు. ప్రతి సాటర్డే విష్ణుకి ఇచ్చిన కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఇది. ఏ వారం కూడా ఆటలో ఎఫర్ట్ అంత సూపర్గా హైకి వెళ్ళిపోయిన అయితే లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి కింద మెగా చీఫ్ ఎలా అయింది అని అడగద్దు, మెగా చీఫ్ ఎలా అయిందో తెలుసు. ఈవెన్ అది హౌస్లో కూడా కామెడీ చేసుకున్నారు, ఈజియెస్ట్ వే మెగా చీఫ్ అవడానికి అయ్యింది విష్ణు అని చెప్పి. కానీ ఏ వారం కూడా నీ ఆట తీరు మాత్రం పెరగలేదమ్మా లాస్ట్ వారంతో పోల్చుకుంటే అని చెప్పి ఆవిడ కొండ పగల కొట్టడమో లేదంటే ఆవిడ పేపర్స్ ఇచ్చడమో అది మాత్రం చేయట్లా నాగార్జున గారు. ఐ డోంట్ నో ఎందుకని చెప్పి. సీరియస్గా ఆవిడకి కూడా చెప్పాలి కదా, చెప్తే ఆవిడకి అర్థమైంది. సీరియస్గా చెప్పినా ఇంతే అనుకుని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, మనకి ఇంతే. ఇంకా నెక్స్ట్ నాగార్జున గారు బ్లూ టీము హరితేజ గంగవని వాళ్ళిద్దరు నుంచో పెట్టారు. హరితేజ గంగవని ఎందుకు తీసుకున్నాం, అదేమైనా స్ట్రాటజీ అంటే మాకు ఎలా తెలిసి సార్, అది పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే మామూలుగా తీసుకున్నాం, ఒక పాజిటివ్నెస్ కోసం తీసుకున్నాం, ఒక పెద్ద తరగా వ్యక్తి ఉండాలని చెప్పి తీసుకున్నాం అని అన్నారు అనమాట ఆవిడ. నెక్స్ట్ గంగవ్వ నువ్వు హౌస్లో బాగున్నావు అని చెప్పి గంగవని చెప్పారు. కొంచెం నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి సార్, బెయిల్ వచ్చేసినాయి కదా అని ఆవిడ అంటున్నారు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, ఫ్యామిలీ వీక్ పంపించేస్తారు గంగవని. వాళ్ళ ఫ్యామిలీ వీక్లో అది లాస్ట్ రోజు, ఫ్యామిలీ వీక్ రోజు నాకు తెలిసి ఎలిమినేషన్ కూడా ఉండదు, గంగవ్వ ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు గంగవ్వ వెళ్ళిపోతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. వయసు మర్చిపో గంగవ్వ నువ్వు ఫస్ట్, మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అని చెప్పారనమాట. దాని తర్వాత నాగార్జున హరితేజ ప్రేరణ ఆట మీద నీ అభిప్రాయం ఏంటని. ప్రేరణ ఆట మీద హరితేజ అభిప్రాయం ఎవరికి కావాలి సార్, మీరు హరితేజ ఆట మీద మీ అభిప్రాయం చెప్పాలి కదా, నాకు అర్థం కాదు. ఇంతకుముందు ఇష్టమైతే ఇప్పుడు ప్రేరణతో వీళ్ళందరితో ఎందుకు సార్, హరితేజతో వీళ్ళందరితో ఏంటి సంబంధం? మీరు తనేం తప్పులు చేస్తుంది అవి చెప్పకుండా ఆవిడ ఆట తిరిగి మీరు ఆల్రెడీ చెప్పేసిన దానికి మళ్ళీ ఎందుకు సార్ మనకి రిపీట్ పాయింట్లు? ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది సార్. ఎంత ట్రిగ్గర్ చేస్తుంది అంటే నేనే అసలు నేను ట్రిగ్గర్ అవ్వని మనిషిని నేనే అంత ట్రిగ్గర్ అయిపోయినా అని చెప్పి నేను చెప్పాను ఆవిడకి. అసలు ఆవిడ కనిపించిన విధానం బాగాలేదని చెప్పి ఆవిడకి కనిపించిన విధానం బాగాలేదని, నేను అంత ట్రిగ్గర్ అయిపోయినా అనిపించింది. సో మెచ్యూర్డ్గా అనిపించొస్తాను. సో తనకి నాకు అసలు అంటే చెప్పావు మరి మాట్లాడిన ఆవిడకంటే తనకి నాకు అసలు మాట్లాడలేదు సార్, ఫేక్గా అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను వదిలేసి అన్నట్టు మాట్లాడారనమాట. అదే కుదిరినప్పుడు లీడర్ దాంట్లో కూడా ఎలా ఆడేవంటే బాగా ఆడాను సార్, లీడర్ దాంట్లో కూడా బాగా ఆడంటే నువ్వు బాగా ఆడేవమ్మా, వెరీ గుడ్ అని చెప్పి చప్పట్లు కొట్టించారు. ఆవిడ కొంచెం సిగ్గుపడిపోయింది. నీ చేతిలో లక్ కూడా ఉందన్నారు.
సో ఆవిడ ఏ టాస్క్ బాగా ఆడిందన్న చెప్పుంటే ఇంకా బాగుండేది. సో లీడర్గా ఆవిడ చేసింది ఏంటంటే ప్రతిదానికి వీళ్ళిద్దరిని పంపించడం. అంతకు ముందు ఉన్న దాంట్లో అదే విషయాన్ని ఆవిడ కామెంట్ చేశారు, ఏదైనా సరే వాళ్ళ ముగ్గురే వస్తారని ఓజీ వర్సెస్ రాయల్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏదైనా సరే నువ్వు నిఖిల్నే కదా పంపించావు, ఎందుకు అలా జరిగింది, మరి నీకు ఏమైనా అనిపించిందని చెప్పి అలాంటి క్వశ్చన్ అడిగారా? క్రాస్ క్వశ్చనింగ్ లేదు. నువ్వు ఇక్కడ ఇలా అన్నావు, ఇక్కడ ఇలా అన్నావు, హ్యుమానిటీ లేదా అన్నావు, మరి తేజ పడిపోతే నువ్వు బస్తాని ఖాళీ చేయాలని చూస్తావు. ఎక్కడైతే అదే పాయింట్లో నిఖిల్ పొగిడారో దాని ముందు పడిపోయినప్పుడు బస్తా ఖాళీ చేయాలని చూస్తుంది ఆవిడ. మరి అక్కడ హ్యుమానిటీ యాంగిల్ ఏమైందని అడిగారా? అడగల. ఇలాంటివి ఎందుకు ఆవిడని అడగల? ఆవిడ కూడా పాప ఆట మార్చుకుని ముందుకెళ్ళాలనుకుంటారు కదా. ఇలా చెప్పి వదిలేస్తే ఆవిడ అదే కంటిన్యూ చేస్తారు కదా, నేను రైట్గా ఉన్నాను అని చెప్పి. నాకు ఇదైతే నచ్చలేదు. ఇది కూడా పాయింట్ అడ్రస్ చేస్తుంటే బాగుండేది. టైం కూడా ఉంది కదా, ప్రాణ విషయాలు చెప్పే వాళ్ళు తనకి పాయింట్స్ చెప్పుంటే సరిపోయేది కదా, ఒక వీడియో కూడా ప్లే చేయొచ్చు కదా. నెక్స్ట్ లీడర్గా గుడ్ జాబ్ అని చెప్పి అందరికన్నా ముందున్నారు మీ టీమే అని చెప్పారు. సో మీ క్లారిటీ కోసం నైని పవన్ వీడియో ఇక్కడ వేశారనమాట. ఏంటి అంటే ఆ కిచెన్ గొడవ తేజాది ఇదంతా. యాక్చువల్గా ఇందులో నైని పవన్ కరెక్ట్గా చెప్పింది, తేజానే ఫ్లిప్ చేశాడు. సో తేజ నైని పవన్ కిచెన్ అక్కడ బాత్రూమ్లో ఏం చెప్పండి, ఈ వీడియో కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, స్టోరీలో ఉంటుంది చూడండి. ఈ పాటికి పోయి ఉండొచ్చు, పోదు ఉంటుంది చూడండి. సో ఏం చెప్పిందంటే, నాకు అవినాష్ అని చెప్పాడు నేను ఇలా తక్కువ పనులు ఉండాలరా, కటింగ్ ఇలాంటి చిన్న చిన్న ఉండాలి అన్నట్టు చెప్పాడు. సో అందుకోసం అవినాష్ని తీసుకున్నానని చెప్పాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, అవినాష్ అన్న చెప్పలేదు నేనే చెప్పానని చెప్పి మాట మార్చాడు. దానికి వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఇందులో మధ్యలో మాట్లాడాడు. తినేందుకు మధ్యలో మాట్లాడటం అంటే అది నాకు మధ్యలో మాట్లాడటం అనిపించలేదు. పొద్దున్నే అందరూ ఉన్నాము, కామ్గా ఉండొచ్చు కదా, దానికి ఎందుకు అంత డిస్కషన్ అన్నట్టు. అరే ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు పెద్ద చేయొద్దురా అని కామ్గా చెప్పడం మాత్రం. కానీ అక్కడ మ్యాటర్ లేదు. దాని తర్వాత అక్క ఎన్ని అయిపోయినాయి. మ్యాటర్ లేదన్నది ఆవిడ ఉద్దేశం అదు. అక్క అని ఈయనకి బద్దాగా వస్తుంది, దీనికోసం కొంచెం చెప్పాలి ఆయన చెప్పారు. సో మ్యాటర్ లేదన్న దగ్గర కూడా ఆవిడ సారీ చెప్పి మిస్అండర్స్టాండింగ్ ఇది, నేను ఆ ఉద్దేశం తనలేదని చెప్పి ఆవిడ కూడా చెప్పింది. సో ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు మాట్లాడుకున్న మధ్యలో నువ్వు మాత్రం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యో, నువ్వు వేరే వాళ్ళని అవ్వద్దన్నావు కదా గౌతమ్ అంటే, నేను తగ్గించడానికి అయ్యాను సార్ అంట. అంటే మరి ఆవిడ కూడా తగ్గించడానికి అయ్యింది కదా, అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి వేసేసారన్నమాట. అక్కడ అర్థం చేసుకోవు, ఇక్కడేమో ఇన్వాల్వ్ అయిపోతావు అన్నట్టు మాట్లాడారు. దాని తర్వాత నైని వద్దంటుంది కదా అక్క అని, ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పంటే గౌతమ్ రెస్పెక్ట్ అని. ఇక్కడ ఎందుకు మరి నాగార్జున గారు సర్కాజము డిస్రెస్పెక్ట్ ఇవన్నీ వాడలేదు. అక్క అని ఎవరైనా పిలిస్తే అది రెస్పెక్ట్కి అయితే కాదు, ఖచ్చితంగా కాదు. మన పిలుపులో కాదు. ఇందాక ఏదైతే చెప్పుకున్నాం పుడింగి అక్క కోసం సేమ్. మనం అక్కడ ఇంటెన్షన్ ఏంటన్నా చూడాలి. నువ్వు వాళ్ళని అక్క అని పిలిచింది డిస్రెస్పెక్ట్ చేయడానికి పిలిచేవు, అలాగా ఎక్కిరించడానికి. సంథింగ్ డీజే టీవీలో ఈ రాధిక అక్క ఎలా ఉందో లాస్ట్ ఇయర్ మనం అందరం చూస్తాం, సినిమా చూస్తాం, అన్ని చూస్తాం. సో ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు. ఇంకా నేను ప్రోమో చూసి దాన్ని జస్టిఫై చేశారేమో నాగార్జున గారు అనుకున్నా. ఏంది గౌతమ్కి మళ్ళీ ఇంత క్లాస్ పీక్ అంతా చేసి మళ్ళీ ఇది ఒకటి వదిలేస్తారా, మరి పద్దాకైన అక్క అంటే అది దానికి బ్యాడ్ అయిపోయింది కదా అని. యంగ్స్టర్స్కి బాగుంటుంది, ఆయన అక్క అన్నప్పుడు యంగ్స్టర్స్ ఎంజాయ్ చేస్తారు. కొద్దిగా ముందుకెళ్ళిన ఏజ్ యంగ్ ఏజ్ దాటి కొంచెం ముందుకెళ్ళిన అది నచ్చదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. కానీ ఇక్కడ ఆయన కరెక్ట్ చేశారనమాట. అక్కడ కూడా మరి సైలెంట్గా అక్కని వదిలి అనొచ్చు కదా అంటే, మింగేజ్ కదా వర్డ్స్ అన్నట్టు చెప్తారంటే అందరు నవ్వారు. సో కోపాన్ని కంట్రోల్ చేయడానికి అలా చేశారంటే, ఇప్పుడు వచ్చింది కూడా కోపమే, అప్పుడు వచ్చింది కూడా కోపమే. సో నువ్వు అక్కడ ఏదో చేసావన్నట్టు మాట్లాడారు. దాని తర్వాత అశ్వత్థామ 2.0 అన్నప్పుడు నీ మనోభావాలు ఎలా దెబ్బతింటాయో ఇలాగే వేరే వాళ్ళకి అవసరం లేదన్నది నువ్వు అంటే వాళ్ళ మనోభావాలు కూడా తగ్గుతాయి, గుర్తుపెట్టుకో, గుడ్ ఫర్ యూ. అమ్మాయి ఈ మాట చెప్తారు లేదా నాకు భయం వేసింది, ఇది గుర్తుపెట్టుకో, గుడ్ ఫర్ యూ అని చెప్పండి, గుడ్ ఫర్ యూ అలాంటి వనమాకు అని చెప్పి ఫైనల్గా చెప్పారు. సో గౌతమ్ కూడా లక్కీ ఫీలో ఇచ్చారులో ఇన్పుట్ అని అనిపించింది నాకైతే మాత్రం. ఓన్లీ ప్రేరణ అని అంటాను సార్ అంటే, నువ్వు ఎవరితో కంఫర్ట్గా ఉండి వాళ్ళ ఓకే అనుకుంటే అను అని చెప్పి అన్నారన్నమాట. దాని తర్వాత నాగార్జున గారు ఏంటమ్మా అంత డల్ అయిపోయావు అని చెప్పి ప్రేరణ పూర్తిగా డల్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి బ్రేక్కి టైం వస్తుంది కదా, అందులో ఏడవటం ఏదో చేసి ఉంటుంది ప్రేరణ. సో అందుకోసం చెప్పి ప్రేరణని లిఫ్టప్ చేయడానికి కొంచెం బూస్ట్ ఇచ్చారనమాట. ఆవిడ ఈ ఫ్రైడే ఎపిసోడ్లో 7 ఏళ్ళు డేటింగ్ అంటే డేటింగ్లో వేరే జరగటాలు అన్ని వాటి కోసం కాసేపు మాట్లాడారు. నెక్స్ట్ రోహిణికి అనమాట, ఆవిడ ఎవరితో డేటింగ్ చేయాలి అన్న దాని మీద. సో గుర్తుపెట్టుకో, యూఆర్ హెల్దీ బాయ్ అంటే గౌతమ్ అలా అన్నాడు అన్న గౌతమ్ని ఆవిడ అంతా అనమాట, యూఆర్ హెల్దీ బాయ్, హెల్దీ బాడీ అన్నట్టు అర్థం ఉంటుంది. సో దానికోసం చెప్పారు. దాని తర్వాత ఇంకేం చెప్పారు రోహిణి అంటే, కండలు బాగున్నాయి సార్ అంటే, కానీ కట్టించుకోవటం లేదు అంటే, ఒక మాట మాత్రం చెప్పిన అక్క అని మాత్రం పిలవద్దని చెప్పండి చెప్పేసారు. అక్క అని పిలిస్తే కండాలుగా అన్నట్టు ఏదో డైలాగ్ వేసింది. దాని తర్వాత ఒక సేవింగ్ చేశారు నాగార్జున గారు. ఎవరంటే 9th వీక్ సేవ్ అయ్యాడు తేజ సేవ్ అవగానే, నా 9th వీక్ నైట్ మేర్ని మీరు ఈరోజు చేంజ్ చేశారు సార్ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా ఎందుకమ్మా అంటే, లాస్ట్ ఇయర్ కూడా ఆయన్ని నాగార్జున గారు కనుక షో చూస్తుంటే ఎపిసోడ్లు మామూలుగా చూస్తున్నా ఈజీగా అర్థమవుతుంది, ఎపిసోడ్స్ చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది తేజకి 9th వీక్ ప్రాబ్లం ఉందని. ఎందుకు నైట్ మేర్ ఏముంది అని సింపుల్గా అడిగేసారంటే అక్కడ అర్థమైపోద్ది. ఓకే మన సార్ కొంచెం బిజీగా ఉన్నారు చూడట్లేదు ఈ సీజన్ అని చెప్పి అర్థమైపోద్ది. సో
9th వీక్ నైట్ మేర్ లాస్ట్ ఇయర్ 9th వీక్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు 9th వీక్ వచ్చాడు కాబట్టి 10th వీక్ ఫ్యామిలీ వీక్ జరిగిద్దని అంటున్నారు. ఫ్యామిలీ వీక్ అని చెప్పి చూద్దాం, తెలిసిద్ది. నాకు తెలిసి రేపు ఎల్లుండి తెలిసిద్దేమో ఫ్యామిలీ వీక్ 10th వీక్ 11th వీక్ అని చెప్పి 50-50గానే ఉంది. మళ్ళీ అది ఎందుకో మరి ఆగింది కొద్దిగా. 10th వీకే చేస్తారేమో. ఒకవేళ గంగవాన్ ఎర్లీగా చేయాలి అనుకుంటే ఎలిమినేషన్ 10th వీక్ చేస్తారు, లేదంటే 11th వీక్. ఇప్పుడే ఫ్యామిలీ మెసేజ్ చూపించి ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అంటారు. 11th వీక్ 12th వీక్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. నాకు అదే అనిపిస్తుంది, అంత ఇమీడియట్గా ఎందుకని అనిపిస్తుంది. ఎనీవే, సో ఎపిసోడ్లో నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ ఇవి. వాళ్ళ పీకిన క్లాసులు మీరు ఎవరైనా ఉంటే మా వాడిని టార్గెట్ చేశారు లాంటి వాటితో ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళకి అర్థం అవ్వాలనే చెప్పారు. అర్థమైంది. రాంగ్గా టార్గెట్ అయితే నాకైతే ఎవరిని చేశారు అనిపించలేదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యేలాగే చెప్పారు. కొన్ని వర్డ్స్ మనకి ఇంటెన్షన్ లేకపోయినా బయటికి ఎలా వెళ్తాయి. ఇప్పుడు యష్మి తను ఫ్లిప్ చేసుకుంటుంది అని అనుకోపోయినా అది ఫ్లిప్గానే వెళ్తుంది బయటికి. అలాగే గౌతమ్ నేను తిట్టలేదు అనుకున్నా అలా ఎలా వెళ్తున్నాయి. సో మీరు నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు ఈ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోండి. దీన్ని అగ్రెసివ్గా అవ్వడానికి వేరే ట్రిగ్గర్ చేశారు అన్న కూడా, కానీ నువ్వు వేరే వాళ్ళు ట్రిగ్గర్ చేస్తే నువ్వు ట్రిగ్గర్ అయిపోతావా అన్న క్వశ్చన్ నేను చేసిన క్వశ్చన్. ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతే ఇంకేముంది అందులో, అది ఈజీ థింగ్ కదా. సో అలాగంటారు. ఇవన్నీ చెప్పి ఆయన నీట్గా అందరికి అన్నీ చెప్పారు. సో అంతే, బాగానే ఉంది ఎపిసోడ్. సగం బ్లా సగం మాత్రం హైలైట్గా ఉంది. మిగతా వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి అన్యాయం చేసేదేమో అనిపించింది. అవినాష్కి హరితేజ్ కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళ గేమ్ని కొంచెం అనలైజ్ చేసి ఇచ్చుంటే బాగుండేది. ఎనీవే, సో నైని గారు ఎలిమినేట్ అయ్యారు హౌస్లో నుంచి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.